Hello, good morning. Uh, the subject is business leadership, 5th sem, sem BCom. Business leadership. ఇక్కడ లీడర్షిప్ అంటే లీడర్ అంటే వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ద పొలిటికల్ లీడర్స్, పొలిటికల్ పార్టీ లీడర్స్. పాలిటిక్స్ గురించి మనం మాట్లాడుకోవడం లేదు. ఇక్కడ లీడర్స్ అంటే వీఆర్ లెర్నింగ్ అండ్ టాకింగ్ అబౌట్ ద లీడర్స్ ఇన్ ద బిజినెస్. అంటే వ్యాపారంలో నాయకులు అన్నమాట. అంటే వ్యాపారంలో నాయకులు ఎలా ఉండాలి, హౌ ద లీడర్షిప్ ఇన్ ద బిజినెస్, హౌ ద లీడర్స్ ఇన్ ఏ బిజినెస్ ఆర్గనైజేషన్. అంటే ఒక వ్యాపారంలో లీడర్ ఎట్లా ఉండాలి, లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి. హియర్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లీడర్షిప్ అంటే అసలు లీడర్షిప్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద ఆర్ట్ ఆఫ్ మోటివేటింగ్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ టు యాక్ట్ అచీవింగ్ ఏ కామన్ గోల్. అంటే ఇట్ ఈస్ ద ఆర్ట్ ఆఫ్ మోటివేటింగ్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇన్ ఏ బిజినెస్ ఆర్గనైజేషన్. అంటే ఇక్కడ లీడర్స్ ఎలా ఉంటారంటే బిజినెస్లో, in the business organizations, in the companies, there are thousands of employees working in a business organization. అంటే వ్యాపారంలో కొన్ని వేల మంది పనిచేస్తూ ఉంటారు. ఈ పనిచేసే ఎంప్లాయీస్ని వాళ్ళు ఏం చేస్తారంటే టీమ్స్ కింద డివైడ్ చేస్తూ ఉంటారు అనమాట. అంటే ఒక 5 మెంబర్స్ ఒకటి, ఒక 10 మెంబర్స్ ఒకటి, ఒక 20 మెంబర్స్ ఒకటి. ఈ మెంబర్స్ అందరినీ లీడ్ చేయడానికి ఒక టీమ్ లీడర్ ఉంటాడు అనమాట. అంటే మన దగ్గర ఒక 10 ఎంప్లాయీస్ ఉన్నారు అనుకోండి, ఈ 10 ఎంప్లాయీస్కి ఒక హెడ్ ఉంటాడు. వాడిని ఏమంటారు, ఆ 10 ఎంప్లాయీస్ హెడ్ని ఏమంటారు, 10 ఎంప్లాయీస్ని ఏమంటారు, టీమ్ అంటారు. ఆ టీంకి ఎవరు ఉంటారు, లీడర్ అంటారు అన్నమాట. అక్కడ మనం మాట్లాడుకునేది ద లీడర్ ఆఫ్ ద టీమ్. అంటే బిజినెస్ ఆర్గనైజేషన్లో మనకి కొంతమంది ఎంప్లాయీస్ ఒక టీమ్గా ఫామ్ చేసి ఆ టీంని లీడ్ చేయడానికి ఒక లీడర్ ఉంటారు. వాడు ఎలా ఉంటారంటే ఇట్ ఈస్ ఆర్ట్ ఆఫ్ మోటివేటింగ్. నా కింద పనిచేసే ఎంప్లాయీస్ని, తన కింద పనిచేసే ఎంప్లాయీస్ని మోటివేట్ చేయాలి. అంటే మోటివేట్ చేయాలంటే ప్రేరేపించాలి, ఎంకరేజ్ చేయాలి. వై హీ షుడ్ మోటివేటింగ్ హిస్ గ్రూప్ ఆఫ్ టీమ్ అంటే టు అచీవ్ ద కామన్ గోల్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్. మన కంపెనీకి ఒక గోల్ ఉంటుంది కదా. ఇప్పుడు మనం ఒక టీం, నేను ఒక టీం లీడర్ అనుకోండి, నా కింద 10 మంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు. నేను టీం లీడర్ ఎప్పుడవుతాను, నా టీంకి నా మేనేజ్మెంట్ ఒక గోల్ ఇస్తుంది అనమాట. అంటే మీ టీం వాళ్ళు ఈ గోల్ని అచీవ్ చేయాలి, ఈ వర్క్ని ఈ టైంలో ఫినిష్ చేయాలి అని ఒక గోల్ ఇస్తుంది అనమాట. అంటే ఒక ధ్యేయాన్ని ఏర్పరుస్తుంది అనమాట. ఒక గోల్ ఇచ్చి ఆ గోల్ రీచ్ అయ్యేటట్టు మీరు పని చేసుకోండి అంటారు అనమాట. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లీడర్షిప్ అంటే ఇట్ ఈస్ అన్ యాక్ట్ ఆఫ్ మోటివేటింగ్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ టు అచీవింగ్ ఏ కామన్ గోల్ ఆఫ్ ద బిజినెస్. నా టీం మెంబర్స్ అందరినీ నేను మోటివేట్ చేసి మా కంపెనీకి ఉన్న గోల్ ఏదైతే ఉందో అది అచీవ్ చేసేటట్టు ఉండాలన్నమాట. దిస్ ఈస్ కాల్డ్ లీడర్షిప్ అంటారు. అంటే ఆ గోల్ని సాధించేటట్టు, ఆ ధ్యేయాన్ని సాధించేటట్టు ఉండాలన్నమాట. ఈ టీంని లీడ్ చేసే వాళ్ళు ఏమంటారని చెప్పాను, లీడర్ అంటారని చెప్పాను. లీడర్, నా టీంకి లీడర్ అనమాట. అంటే నా కింద పనిచేసే ఎంప్లాయీస్కి నేను లీడర్ అనుకోండి. ఎలా ఉండాలి లీడర్ అంటే ద పర్సన్ హూ ఇన్స్పైర్స్ హిస్ టీమ్ మెంబర్స్. నా కింద పనిచేసే ఆ లీడర్ కింద పనిచేసే ఎంప్లాయీస్ అందరినీ ఇన్స్పైరింగ్ చేసే పర్సనాలిటీ ఉన్నవాడే లీడర్ అవుతాడు. నా కింద ఎంప్లాయీస్ చాలామంది ఉంటారు కదా, వాళ్ళని ఇన్స్పైర్ చేయాలి, వాళ్ళని నేను ఆకర్షించాలి. అంటే దిస్ లీడర్ షుడ్ అట్రాక్ట్ హిస్ టీమ్ మెంబర్స్ అండ్ ఇన్స్పైర్ హిస్ టీమ్ మెంబర్స్. తన కింద పనిచేసే వాళ్ళందరూ ఇన్స్పైర్ చేసేటట్టు ఉండాలి. దిస్ ఈస్ కాల్డ్ లీడర్ అనమాట. ఇన్ ద బిజినెస్ అంటే అకార్డింగ్ టు ద బిజినెస్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లీడర్షిప్ అంటే లీడర్ అంటే హీఈస్ డైరెక్టింగ్ హిస్ వర్కర్స్. తన కింద పనిచేసే వర్కర్స్ ఉంటారు కదా, చెప్పాను మీకు. టీమ్ అంటే ఒక 10 మంది, 15 మంది, ఒక 20 మంది కలిసి అందరూ పనిచేయడాన్ని ఏమంటారంటే ఒక టీమ్ వర్క్ అంటారు అనమాట. అంటే ఆ లీడర్ ఎలా ఉన్నారంటే హీఈస్ డైరెక్టింగ్ హిస్ వర్కర్స్. ఆ వర్కర్స్ తన కింద పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ డైరెక్ట్ చేయాలి. అంటే ఇలా చేయాలి పని, అలా చేయాలి పని, డైరెక్షన్ ఇవ్వాలన్నమాట. అండ్ హిస్ కొలీగ్స్ అంటే తన తోటి వాళ్ళు అనమాట. తన కింద పనిచేసే వాళ్ళు కావచ్చు, తన తోటి ఎంప్లాయీస్ కావచ్చు. గివ్ ఏ స్ట్రాటజీ అంటే ఐ వాంట్ టు అచీవ్ ఏ గోల్ అనుకోండి. నేను ఒక గోల్ని సాధించాలి అని నేను అనుకున్నాను అనుకోండి. ఒక గోల్ సాధించాలి అంటే ఒక స్ట్రాటజీ ఉండాలి. ఇక్కడ స్ట్రాటజీ అంటే ఏంటంటే ఒక ప్లాన్, ఒక వ్యూహాన్ని అంటారంటే స్ట్రాటజీ అంటారు అనమాట. సో బిజినెస్ లీడర్షిప్ అంటే ఏంటంటే డైరెక్టింగ్ టువర్డ్స్
his workers and the colleagues through a proper strategy to meet the needs of the company. మన కంపెనీకి ఏం అవసరాలు ఉన్నాయి, ఆ అవసరాన్ని ఎలా సాధించాలి అంటే ద లీడర్ షుడ్ డైరెక్ట్ హిస్ వర్కర్స్ అండ్ హిస్ కొలీగ్స్ త్రూ ఏ ప్రాపర్ స్ట్రాటజీ, ఒక ప్రత్యేక వ్యూహం ద్వారా, ఒక పక్కా వ్యూహం ద్వారా కంపెనీకి ఏ అవసరాలు ఉన్నాయో వాటిని తీర్చేటట్టు ఉండాలన్నమాట. అండ్ లీడర్షిప్ అన్నది ఏంటంటే ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ ఆఫ్ యాక్షన్. అంటే నీ చర్యలు బట్టే లీడర్షిప్ అన్నది ఉంటుంది అనమాట. యాక్టివిటీ, క్రియేటివిటీ ఉండాలి. లీడర్స్ అందరూ లీడర్స్ కాలేదు. మనకి ఎగ్జాంపుల్ చెప్పారంటే బిఫోర్ ఇండిపెండెన్స్ ద lakhs of the Indians they participate in the freedom fight. Lakhs of people they participate in the freedom fight, but only few people became in limelight. Only few people became the leaders. కొంతమంది లీడర్స్ అయ్యారు, అందరూ లీడర్స్ కాలేదు. ఆ కొంతమంది లీడర్స్ ఏమంటారంటే గాంధీ అంటారు, బాలగంగాధర్, కల్లూరి సీతారామరావు గారు, వీళ్ళే లైమ్ లైట్లోకి వచ్చారు. అంటే ఏంటంటే దే హ్యావ్ ఏ సెపరేట్ క్రియేటివిటీ అనమాట. దే హ్యావ్ ద ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ ఉంటుంది వాళ్ళందరికీ. సో ఇక్కడ ఏంటంటే లీడర్షిప్ అన్నది ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ యాక్షన్, క్రియేటివిటీ. అందరూ లీడర్స్ కాలేదని చెప్పారు కదా, ఫ్యూ పీపుల్ విల్ బికమ్ ద లీడర్. వాళ్ళు ఏమన్నంటే క్రియేటివిటీ ఉండాలి. ఎప్పుడు మనం ఒకలాగా ఉన్నాం అనుకోండి, మనం లీడర్స్ కాలేము. క్రియేటివిటీ, ఏదైనా కొత్తగా ఏదైనా సృష్టిస్తాం, ఏదైనా కొత్త ఆలోచనతో వస్తాం, ఏదైనా న్యూ ఐడియాస్తో మనం బయటకు వస్తాం. ఏదైనా న్యూ ఐడియాస్ మన ఎంప్లాయీస్కి, మన టీమ్ వర్కర్స్కి, మన వర్కర్స్కి ఏదైనా క్రియేటివిటీ ఉన్నది, ఏదైనా కొత్తగా ఏదైనా సృష్టిద్దాం. అండ్ ఎమోషన్స్ ఆఫ్ మైండ్. మన టీంలో దెర్ ఆర్ సో మెనీ పీపుల్ ఆర్ వర్కింగ్ అండర్ ఏ సింగిల్ లీడర్ అనమాట. అంటే 10 members 15 members ఒక టీమ్ లీడర్ కింద పనిచేస్తూ ఉంటారు. అంటే ఎవ్రీ ఎంప్లాయీ దే హ్యావ్ ఏ ఓన్ ఎమోషన్ అనమాట. ఒక్కొక్క ఎంప్లాయీ ఒక్కోలా ఉంటాడు. అందుకని ఏమన్నారంటే ఇట్ ఈస్ ద ఎమోషన్స్ ఆఫ్ మైండ్. వాళ్ళందరూ ఎంప్లాయీస్ని వాళ్ళు హీ హాస్ టు అండర్స్టాండ్ ద ఎమోషన్స్ ఆఫ్ హిస్ వర్కర్స్. వాడే లీడర్ కాగలరు. దిస్ ఇస్ కాల్డ్ లీడర్షిప్ అనమాట. సో స్టూడెంట్స్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లీడర్షిప్ అంటే ఇట్ ఈస్ ద ఆర్ట్ ఆఫ్ మోటివేటింగ్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ టు యాక్ట్. వాళ్ళు పనిచేసేటట్లు చేయడం. అండ్ టు అచీవింగ్ ఎ కామన్ గోల్. మన కంపెనీకి ఒక గోల్ ఉంటుంది, మన ఇండస్ట్రీకి ఒక గోల్ ఉంటుంది. ఆ గోల్ సాధించడమే లీడర్షిప్ అంటారు. ద పర్సన్ హూ ఇన్స్పైర్స్ టు హిస్ టీమ్ మెంబర్స్. ఎవరైతే టీమ్ మెంబర్స్ని ఇన్స్పైరింగ్ చేయగలడో, మోటివేట్ చేయగలడో వాడే లీడర్ అవుతాడు. ఇన్ ద బిజినెస్ సెన్స్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లీడర్షిప్ ఇన్ ద బిజినెస్ సెన్స్? Directing the workers and his colleagues, give a good strategy, fix the strategy to meet the needs of the company. And leadership is a process of action, and it is a creativity, and it is an emotion of mind. ఇవన్నీ క్వాలిటీస్ ఉంటేనే దిస్ ఇస్ కాల్డ్ లీడర్షిప్. ఇవన్నీ ఉన్న ఈ క్వాలిటీస్ ఉన్న వాళ్ళే దే విల్ బికమ్ ద లీడర్ అన్నమాట. అండ్ నెక్స్ట్ టాపిక్, ద క్వాలిటీస్ ఆఫ్ ఎ గుడ్ లీడర్. ద క్వాలిటీస్ ఆఫ్ ఎ గుడ్ లీడర్. అందరూ లీడర్స్ కాదేనని చెప్పాను. ఓన్లీ ఫ్యూ పీపుల్ విల్ బికమ్ ద లీడర్. మీకు ఆల్రెడీ టోల్డ్ ఎర్లియర్, ముందు చెప్పాను నేను, చాలామంది ఫ్రీడమ్ ఫైట్లో సో మెనీ పీపుల్ పార్టిసిపేటెడ్ ఇన్ ఫ్రీడమ్ ఫైట్ అని చెప్పాను. జనరల్గా మన ఇంట్లో ఉంటాము, మా గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఫ్రీడమ్ ఫైటరు, వాడు ఫ్రీడమ్ ఫైటర్ అని చెప్తుంటారు. కానీ వాళ్ళు ఎవరు కూడా లైమ్లైట్ దాకా రాలేదు. కొంతమంది మాత్రమే లీడర్స్ కాగలిగారు. అంటే వాళ్ళకి కొన్ని పర్టికులర్ క్వాలిటీస్ ఉంటాయన్నమాట. అంటే ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ గుడ్ లీడర్ ఇన్ ద బిజినెస్ ఆర్గనైజేషన్, మీరు ఎప్పుడన్నా ఇన్ ఫ్యూచర్లో ఏదైనా కంపెనీలో మీరు ఎంప్లాయీగా జాయిన్ అయ్యారు, యూ బికమ్ ద లీడర్ ఆఫ్ ఏ టీమ్. ఒక టీంకి మిమ్మల్ని లీడర్ కింద అపాయింట్ చేశారు. అప్పుడు మీరు టీమ్ లీడర్గా కావాలి అంటే మీకు ఏ క్వాలిటీస్ ఉండాలి? క్వాలిటీస్ ఆఫ్ ఏ గుడ్ లీడర్. అందరూ లీడర్స్ కాలేదు. లీడర్ కావాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? ఆ క్వాలిటీస్ ఉంటేనే యూ విల్ బికమ్ ద లీడర్. So what are the qualities? This is most important topic and a most important topic, repeated question in the examinations. What are the qualities of a good leader? Here there are 10 qualities. The first one is honesty, the second one is delegate, the third one is communication, the fourth one is confidence, the fifth one is creativity, the sixth one is commitment, the seventh one is positive attitude, the eighth one is inspire, the ninth one is empathy, and the 10th one is accountability. What are the qualities of a good leader? And you write like this:
The good leaders qualities are 10 types. The first one is honesty. The second one is delegate. The third one is communication. The fourth one is confidence. The fifth one is creativity. The sixth one is commitment. The seventh one is positive attitude. The eighth one is inspire. The ninth one is empathy. The 10th one is accountability. Here, already told there are 10 qualities of a good leader. The first one is honesty and చెప్పాను. Honesty అంటే నిజాయితీ అంటారు. Honesty means నిజాయితీ. The leader is the responsible. అంటే he should be feel responsibility ఉండాలి వాడు. అంటే వాడి టీం పట్ల వాడికి రెస్పాన్సిబిలిటీ ఉండాలి. వాళ్ళలో ఆనెస్టీ ఉండాలి, నిజాయితీ ఉండాలి. హీ షుడ్ హ్యావ్ ద స్ట్రైట్ ఫార్వర్డ్నెస్. ఏదైనా సరే సూటిగా మాట్లాడేటట్టు ఉండాలి. ఎందుకంటే వితౌట్ ఆనెస్టీ దేర్ ఇస్ నో, యూ నెవర్ బికమ్ ద లీడర్. మనకి నిజాయితీ అనేది లేకపోతే లీడర్ అన్నవాడు ఎప్పుడు కాలేడు. బట్ ఎలా ఉండాలంటే ద లీడర్ షుడ్ హ్యావ్ ద ఆనెస్ట్, అంటే హీ మస్ట్ హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ హీ మస్ట్ have the straightforwardness. It is a great impact on your team. నువ్వు ఎంత ఆనెస్ట్గా ఉంటే నీ టీం కూడా అంత ఆనెస్ట్గా వర్క్ చేస్తారు. అంటే వితౌట్ ఆనెస్ట్, నీకు లీడర్కి ఆనెస్ట్ లేదనుకోండి, నీ ఎంప్లాయీస్కి నీ మీద చాలా ప్రభావం చూపుతుంది. అరే మన లీడర్ ఆనెస్ట్ లేదురా, వాడు నిజాయితీగా ఉండట్లేదు, నీతిగా ఉండట్లేదు అని వాళ్ళు ఫీల్ అవుతారు అన్నమాట. సో అంటే ఆనెస్ట్ ఇట్ ఈస్ అనే great impact on your team, on his team. అంటే నో ఫ్రాడ్, వాడు ఎప్పుడు అవినీతి అన్న చేయకూడదు, మోసం అన్న చేయకూడదు. వాడు ఎలా ఉండాలంటే హీ మస్ట్ హ్యావ్ సమ్ ఎథికల్ బిహేవియర్. ఎథికల్ బిహేవియర్ అంటే నీతిగా ప్రవర్తించేటట్టు ఉండాలి. అంటే నీతిగా ఉండాలి. నీతి నిజాయితీ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనమాట. వాడే లీడర్ అవుతాడు. ఆనెస్టీ అంటే సింపుల్గా ఏం చెప్పాలంటే లీడర్ హ్యావ్ రెస్పాన్సిబుల్ and he must have the straightforwardness. The honesty is a great impact on his team's work. He never done and no fraud, mosal cheyadu, and he must have some ethics behavior. Ethical behavior అంటే నిజాయితీగా ప్రవర్తిస్తూ ఉండాలి. వాడినే లీడర్గా చూస్తారనమాట. అంటే క్వాలిటీలో లీడర్షిప్ క్వాలిటీ, గుడ్ క్వాలిటీ ఏంటంటే ఆనెస్ట్ అనమాట. మంచిగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి. సెకండ్ వన్ డెలిగేట్ అంటే ఏంటంటే నీకున్న అథారిటీని, నీకున్న అధికారాన్ని గివ్ సమ్ అథారిటీ టు యువర్ టీమ్ మెంబర్స్ అనమాట. అంటే నీ టీం వర్కర్స్కి నీలో ఉన్న కొంత అథారిటీని వాటికి పంచాలి. అంటే హియర్ డెలిగేట్ అంటే ఏంటంటే గివింగ్ సమ్ పవర్ టు యువర్ టీమ్ మెంబర్స్ అనమాట. నీ కింద పనిచేసే వాడికి కొన్ని అధికారాలను ఇవ్వాలి డెలిగేట్ అంటే. ఎందుకంటే వై యు ఆర్ లీడర్ డెలిగేట్ సమ్ పవర్ టు హిస్ టీమ్ మెంబర్స్ వర్కర్స్ అంటే you can't do everything on your own. లీడర్ అన్నవాడు ఈజ్ ద లీడర్ అని చెప్పాం. ప్రతి పని వాడు చేయలేడు. లీడర్ అన్నవాడు ఇందాక ఏం చెప్పాడంటే స్టార్టింగ్లో హీఈస్ డైరెక్టింగ్ ద వర్కర్స్ అండ్ హీఈస్ డైరెక్టింగ్ ద కొలీగ్స్ అని చెప్పాను. అన్ని పనులు వాడు చేసేయలేడు. వాడు ఏం చేయాలి? ఈ కాంట్ డూ ఎవ్రీథింగ్ ఆన్ హిస్ ఓన్. ప్రతి పని వాడు చేయలేడు కాబట్టి గివ్ సమ్ టాస్క్ టు హిస్ సబార్డినేట్స్. అంటే తన టీంలో పనిచేసే ఎంప్లాయీస్కి, వర్కర్స్కి ఏదైనా పని అప్ చెప్పండి, కొద్దిగా పని అప్ చెప్పండి. యూ ఫీల్ అంటే హీ షుడ్ ట్రస్ట్ హిజ్ ఎంప్లాయీస్, హీ షుడ్ రెస్పెక్ట్ హిజ్ ఎంప్లాయీస్, హీ షుడ్ రికగ్నైజ్ హౌ దే ఆర్ వర్కింగ్. ఇఫ్ దే ఆర్ వర్కింగ్ ప్రాపర్లీ అనుకోండి, ఇఫ్ దే ఆర్ వర్కింగ్ ఎఫిషియెంట్లీ అనుకోండి, రికగ్నైజ్ దెమ్, ఐడెంటిఫై దెమ్. అంటే రికగ్నైజ్ దెమ్ అంటే ఏంటంటే వాళ్ళని గుర్తించి వాళ్ళని నమ్ము, ట్రస్ట్ చేయి ఈ ఎంప్లాయీస్ని. అంటే ఇఫ్ దే డన్ whatever task you have given to your team members, your workers, they done properly అనుకోండి. Give some appreciation to your employees. Give some appreciation అంటే వాళ్ళని పొగడండి. అరే you done nice job, నువ్వు చాలా బాగా పనిచేసావు. They feel something honored అనమాట. అరే నేను మా టీమ్ లీడర్ నన్ను మెచ్చుకున్నాడు రా ఈరోజు అని వాళ్ళు దే ఫీల్ ఆనర్డ్ అనమాట. వాళ్ళు ఎంతో గౌరవంగా ఫీల్ అవుతారు అనమాట. డెలిగేట్ అంటే హియర్ you write like this, you can't, leader can't do everything on his own. So leader should give some task to his employees, his workers, and trust his employees and recognize their employees, his employees, and if they done the task properly,
give some appreciation to his workers and the workers feel honored. అరే మా సార్ మా లీడర్ నన్ను అప్రిషియేట్ చేసుకున్నారా, మెచ్చుకున్నారా అంటే ఫీల్ హ్యాపీ అనమాట. కమ్యూనికేషన్ అనేది ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఒక బిజినెస్ సక్సెస్ కావాలన్నా మనం జనరల్గా చెప్తూ ఉంటాం, సార్ సమ్ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినాయి అని చెప్తూ ఉంటారు జనరల్గా. ఇక్కడ మన బిజినెస్ ఆర్గనైజేషన్లో కమ్యూనికేషన్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద కీ రోల్ ఆఫ్ సక్సెస్. అంటే ఇట్ ఈస్ ద కీ రోల్. మన ఆర్గనైజేషన్, మన టీం సక్సెస్ కావాలి అంటే దేర్ షుడ్ బి ఏ ప్రాపర్ కమ్యూనికేషన్ అనమాట. ప్రాపర్ కమ్యూనికేషన్ అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఆఫ్ ఏ లీడర్. వితౌట్ ప్రాపర్ కమ్యూనికేషన్, మనం ఇచ్చే కమ్యూనికేషన్ నీ వర్కర్స్కి ప్రాపర్ కమ్యూనికేషన్ ఇవ్వలేదనుకోండి, దే కాంట్ అండర్స్టాండ్ ద విజన్, ద గోల్ ఆఫ్ యువర్ టీమ్. అసలు మన టీంకి ఉన్న గోల్ ఏంటో వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి తెలియదు. సో అంటే ద లీడర్ కమ్యూనికేషన్ సరిగ్గా లేదనుకోండి, యూ కాంట్ ప్రాపర్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ యువర్ వర్కర్స్. నువ్వు ప్రాపర్గా కమ్యూనికేషన్ ఇస్తే నీకు ప్రాపర్ ఫీడ్బ్యాక్ వస్తుంది అనమాట. ఆ లీడర్ అన్నవాడు ఎట్లా ఉండాలంటే హీ షుడ్ గివ్ ద ప్రాపర్ కమ్యూనికేషన్ టు హిస్ వర్కర్స్, దెన్ ఓన్లీ హీ విల్ గెట్ ద ప్రాపర్ ఫీడ్బ్యాక్ హౌ దే ఆర్ వర్కింగ్ అన్నది వాడికి తెలుస్తుంది అనమాట. సో కమ్యూనికేషన్ అంటే ఇట్ ఈస్ ద కీ రోల్, ద సక్సెస్ ఆఫ్ ద టీమ్. వితౌట్ క్లియర్ కమ్యూనికేషన్, వితౌట్ ప్రాపర్ కమ్యూనికేషన్, యువర్ టీమ్ మెంబర్స్, యువర్ టీమ్ వర్కర్స్, they can't understand the vision, the goal of your team. And so if you give proper communication, you can get the proper feedback. No proper communication, no proper feedback. Then next one, creativity అంటే సృజనాత్మకత అంటారు. ఏదైనా కొత్తగా చేద్దాం. ఎప్పుడు లీడర్ అన్నవాడు ఎప్పుడు కూడా మొనాటనీ అన్నది ఎప్పుడు ఉండకూడదు. గివ్ సమ్ న్యూ ఐడియాస్ టు హిజ్ టీమ్ వర్కర్స్ అనమాట. నా కింద పనిచేసే వాళ్ళకి, అంటే ఒక లీడర్ కింద పనిచేసే వాళ్ళకి న్యూ మెథడ్ ఆఫ్ వర్క్. రొటీన్గా వర్క్ చేస్తే దే ఫీల్ సంథింగ్ బోర్, మొనాటనీ వచ్చేస్తుంది అనమాట, ఫ్యాటిక్ వస్తుంది, అంటే అలసట, అంటే పని పట్ల ఇరిటేషన్ వస్తుంది. యూ షుడ్ గివ్ న్యూ ఐడియాస్. అరే నాన్న ఇలా కాదు, యూ గో ఇన్ ఏ బెటర్ వే, న్యూ వే. ఏదైనా కొత్తగా ఏదైనా ఒక ఐడియా ఇద్దాం, ఒక కొత్త పద్ధతిలో పని చేయడం నేర్పించాలి. దిస్ ఈస్ కాల్డ్ క్రియేటివిటీ. అంటే వాడు ఒక న్యూ మెథడ్ ఆఫ్ వర్క్ వాడు టీమ్ మెంబర్స్కి ఇవ్వాలన్నమాట. కమిట్మెంట్ అంటే సంకల్పం ఉండాలి, దృఢ సంకల్పం అంటారు తెలుగులో దాన్ని. కమిట్మెంట్ అంటే మనం ఏదన్నా ఒక పని చేయాలనుకుంటే యూ షుడ్ స్టిక్ ఆన్ దట్, అంటే ఆ పని అయ్యేంత వరకు మనం వదలకూడదు. సో లీడర్ అన్నవాడు ఎలా ఉండాలంటే కమిట్మెంట్ ఉండాలి, అంటే ఒక దృఢ సంకల్పం ఉండాలన్నమాట. నో ప్రాపర్ కమిట్మెంట్, దెర్ ఇస్ నో సక్సెస్ ఆఫ్ హిస్ టీమ్. అంటే ఒక కమిట్మెంట్ అన్నది ప్రాపర్గా లేకపోతే వాడు ఏమవుతుందో చూడండి. అక్కడ నేను రాశాను, ఐ రిటర్న్ ఆన్ ద ఓవర్ ద బోర్డ్, హ్యాండ్స్ గెటింగ్ డర్టీ అని రాశాను. వాడికి ప్రాపర్ కమిట్మెంట్ లేదు అంటే వాడి చేతికి మట్టి అంటుకున్నట్లే, వాడి చేతికి చెత్త అంటుకున్నట్టు అనమాట, మట్టి అంటుకున్నట్టే. అంటే కమిట్మెంట్ లేకపోతే ఏమవుతుందంటే హిస్ హ్యాండ్స్ గెటింగ్ డర్టీ, అంటే వాడి చేయి చెత్త తయారవుతుందని మీనింగ్ అనమాట. షో హిస్ కమిట్మెంట్ టువర్డ్స్ హిస్ టీమ్. వాడి టీం పట్ల వాడికి ఒక కమిట్మెంట్ ఉండాలి. దెన్ ఇట్ లీడ్స్ ఏ గ్రేట్ లాయల్టీ అండ్ రెస్పెక్ట్ హిజ్ ఎంప్లాయీస్. వాడికి ఒక కమిట్మెంట్ ఉందనుకోండి, ఆటోమేటిక్గా వాడి కింద పనిచేసే ఎంప్లాయీస్కి, వర్కర్స్కి వాడంటే ఒక లాయల్టీ, ఒక రెస్పెక్ట్ అన్నది వస్తుంది అనమాట. సో ద ఫస్ట్ వన్ ఈజ్ ఆనెస్టీ, ద సెకండ్ వన్ ఈజ్ డెలికేట్, ద థర్డ్ వన్ ఈజ్ కమ్యూనికేషన్, ద ఫోర్త్ వన్ ఈజ్ క్రియేటివిటీ, ద ఫిఫ్త్ వన్ ఈజ్ కమిట్మెంట్. Hello students, already we discussed in the previous class the qualities of a good leader. Already we discussed 5 qualities of a good leader. The next one is 6th, positive attitude. Positive attitude అంటే ఏంటంటే సానుకూలంగా ఉంటుందన్నమాట. మనకి ఏదైనా చెడు జరుగుతుంది, ఇఫ్ ఎనీథింగ్ ఈజ్ గోయింగ్ టు బ్యాడ్ అన్న సిచ్యువేషన్ వచ్చినా సరే మనం దాన్ని పాజిటివ్ యాటిట్యూడ్గా తీసుకోవాలి. అంటే సానుకూలంగా ఉండాలి, మంచి జరుగుతుంది అన్న యాటిట్యూడ్ మనకు ఉండాలన్నమాట. అంటే దిస్ ఇస్ అనదర్ క్వాలిటీ ఆఫ్ ఏ గుడ్ లీడర్. గుడ్ లీడర్కి ఉండాల్సిన అనదర్ క్వాలిటీ ఏంటంటే పాజిటివ్ యాటిట్యూడ్. ఎందుకంటే దెర్ ఆర్ సో మెనీ వర్కర్స్ అండర్ హిస్ కంట్రోల్. అంటే హీఈస్ ద టీమ్ లీడర్. ఆడొక టీమ్ లీడర్, తన కింద చాలామంది పనిచేస్తూ ఉన్నారు. వీడికి పాజిటివ్ యాటిట్యూడ్ లేకపోతే వాడి కింద పనిచేసే ఎంప్లాయీస్ కూడా వాడికి ఆ ఫీలింగ్ అనేది రాదు. అంటే ఏంటంటే వాళ్ళు ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉంటారు. ఏదైనా లాస్ వచ్చినా సరే
వాళ్ళు ఫీల్ అవ్వకుండా ఇటు పాజిటివ్ యాటిట్యూడ్తో వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉండాలి టీమ్ మెంబర్స్ అన్నమాట. హియర్ ద లీడర్ షుడ్ ఆల్వేస్ కీప్ మోటివేటింగ్ హిస్ వర్కర్స్. తన దగ్గర పనిచేసే, తన కింద పనిచేసే వర్కర్స్ని ఎప్పుడు కూడా మోటివేట్ చేస్తూ ఉండాలి. ఇక్కడ మోటివేషన్ అంటే ఏంటంటే ఎంకరేజ్ చేస్తూ ఉండాలి, ప్రేరేపిస్తూ ఉండాలి అన్నమాట. ఆల్వేస్ అంటే వెన్ ద లీడర్ ఈజ్ హ్యావింగ్ ద పాజిటివ్ యాటిట్యూడ్, ఇట్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ ద బిజినెస్ అన్నమాట. పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్నప్పుడు మనకు ఆటోమేటిక్గా సక్సెస్ వచ్చినట్టే. మనకి ఇంత నెగిటివ్ ఉన్నా సరే పాజిటివ్గా ఆలోచిస్తుంటే మనం నిజంగా లైఫ్లో సక్సెస్ అయినట్టు అనమాట. అంటే ఈజ్ ఆల్వేస్ ట్రైంగ్ టు మెయింటైన్ కీప్ ద లెవెల్స్, ఎనర్జీ లెవెల్స్ అప్ ఈజ్ వర్కర్స్ అనమాట. అంటే వాడి కింద పనిచేసే వర్కర్స్ ఎనర్జీ లెవెల్స్ ఎప్పుడు కూడా హైయర్గా ఉండేటట్టు, హై స్టాండర్డ్ ఉండేటప్పుడు ఇట్ వుడ్ ఆల్వేస్ కీప్ మోటివేటింగ్ హిస్ వర్కర్స్ అనమాట. Here, for example, he is having the positive attitude, he is always motivating his employees, his workers, and then it helps them feel happy. Ante if the leader is positive attitude to unnadu anukoni, his workers feel happy. Sometimes they want to do more extra work. అంటే ఇప్పుడు ఏదైనా మనకి వర్క్ లోడ్ ఎక్కువ ఉంది అనుకోండి, మనం యాక్చువల్గా 8 hours వర్క్ చేస్తూ ఉంటారు కంపెనీస్లో, బిజినెస్ ఆఫీస్లో. ఒక్కోసారి వర్క్ అంటే ఎక్కువ ఉన్నప్పుడు, వర్క్ లోడ్ ఎక్కువ ఉన్నప్పుడు దే వాంట్ టు డూ సమ్ మోర్ ఎక్స్ట్రా వర్క్ అనమాట. ఇఫ్ ద అవర్ లీడర్ ఈస్ పాజిటివ్ యాటిట్యూడ్, ఇఫ్ ఈస్ కీప్ మోటివేటింగ్ హిస్ వర్కర్స్ ఆల్వేస్ అనుకోండి, ద వర్కర్స్ నెవర్ ఫీల్, అంటే ద వర్కర్స్ వోంట్ మైండ్ స్టేయింగ్ మోర్ టైమ్ ఇన్ అవర్ ఆర్గనైజేషన్, అరే మనం ఎక్కువ టైం పనిచేస్తున్నాం అన్న ఫీలింగ్ వాళ్ళకి రాదన్నమాట. ఎందుకంటే ద లీడర్ ఈస్ కీప్ మోటివేట్, అంటే దర్ ఆల్వేస్ ఎక్స్ట్రా వర్క్ ఇచ్చినా సరే దే వోంట్ మైండ్, దే విల్ అంటిల్ ద ఫినిషింగ్ దేర్ వర్క్. వాళ్ళు వర్క్ ఫినిష్ అయ్యేంత వరకు వాళ్ళు ఏం బోర్ ఫీల్ అవ్వరు, వీళ్ళు పాజిటివ్ యాటిట్యూడ్తో ఉన్నాం. నెక్స్ట్ ఇన్స్పైరింగ్. ఇన్స్పైరింగ్ అంటే ఆసక్తిని పెంచడం అనమాట. ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ అంటారు. నేను చెప్పే మాటలు వాళ్ళకి చాలా నచ్చుతూ ఉండాలన్నమాట. హియర్ ఈజ్ ఆల్వేస్ బీయింగ్ ఇన్స్పైర్ హిస్ వర్కర్స్. తన కింద పనిచేసే వాళ్ళు ఎప్పుడు కూడా ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు. మరి నువ్వు బాగా చేస్తావు, యూ షుడ్ వర్క్, యు ఆర్ డూయింగ్ వర్క్ హార్డ్, యు ఆర్ వెరీ ఎఫిషియంట్ వర్కర్, యువర్ పెర్ఫార్మెన్స్ ఈజ్ గుడ్ అని ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు. ఇఫ్ దే ఆర్ వర్కింగ్ మోర్ హార్డ్ వర్క్ దే ఆర్ డూయింగ్ అనుకోండి, అంటే వాళ్ళు ఎక్కువ కష్టపడుతున్నారు, దేర్ మొరల్ ఈజ్ లో, వాళ్ళకి ధైర్యం లేదనుకోండి, డ్యూరింగ్ దట్ టైమ్ హీ షుడ్ ఇన్స్పైర్ హిస్ వర్కర్స్. వాళ్ళకి ధైర్యం తక్కువ ఉన్నా, ఒకవేళ పని ఎక్కువ, వర్క్ లోడ్ ఎక్కువ ఉన్నా, కష్టమైన పని చేస్తున్నా సరే ఇది ఎలా ఉండాలంటే ఈజ్ బీయింగ్ ఇన్స్పైర్ ఆల్వేస్. ఎప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉండాలి, వాళ్ళని ప్రేరేపిస్తున్నట్టు ఉండాలన్నమాట. నెక్స్ట్ ఎంపతి. ఎంపతి అంటే ఏంటంటే మనం ఎప్పుడు మన కింద పనిచేసే వర్కర్స్ యొక్క ఫీలింగ్స్ని అండర్స్టాండ్ చేసుకోవాలి. అంటే ఎదుటి వాళ్ళ బాధను అర్థం చేసుకోవడం ఏమంటారంటే ఎంపతి అంటారు. అంటే ద లీడర్స్ ఎలా ఉంటారంటే హీ మస్ట్ హ్యావ్ ద క్వాలిటీ, హీ మస్ట్ హ్యావ్ ద ఎంపతి టువర్డ్స్ హిస్ వర్కర్స్. అంటే తన కింద పనిచేసే ఎంప్లాయీస్, వర్కర్స్ వాళ్ళ ఫీలింగ్స్ని, వాళ్ళ ప్రాబ్లమ్స్ని ఎప్పటికప్పుడు అర్థం చేసుకుంటూ ఉండాలి. మనం అర్థం చేసుకున్నాం అనుకోండి, వాళ్ళు ఏం ఫీల్ అవుతారంటే మన లీడర్ మనకి ఏం కష్టం వచ్చినా సరే, మన ప్రాబ్లం వచ్చినా మన ఫీలింగ్స్ని అర్థం చేసుకుంటున్నాడు రా. ఒకళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే వర్క్ ఎక్కువ ఉందనుకో, దే ఆర్ ఫీలింగ్ బోర్, అరే పని ఎక్కువ ఉన్నా సరే మన లీడర్ ఏంట్రా ఇలా పట్టు తింటున్నాడు అన్న అట్లాంటి ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి వాళ్ళకి. వచ్చినప్పుడు వీడు ఎలా ఉండాలంటే హీ షుడ్ అండర్స్టాండ్ ద ఫీలింగ్స్ ఆఫ్ హిస్ వర్కర్స్. వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ ఫీలింగ్స్ని షేర్ చేసుకోవాలి. అప్పుడే మనం మంచి లీడర్ అవుతాం అన్నమాట. అకౌంటబిలిటీ అంటే ఏంటంటే నెక్స్ట్ వన్ అకౌంటబిలిటీ. అకౌంటబిలిటీ అంటే యు ఆర్ ద టీమ్ లీడర్. మన మేనేజ్మెంట్ నన్ను టీమ్ లీడర్ చేసింది, ఐఎమ్ ద లీడర్ ఆఫ్ ద టీమ్. నా కింద చాలామంది వర్కర్స్ పనిచేస్తారు. ఎందుకు నన్ను టీమ్ లీడర్ చేసింది? ఐ మస్ట్ హ్యావ్ అకౌంటబిలిటీ అనమాట. అంటే ఏంటంటే నా టీం పట్ల నాకు బాధ్యత ఉండాలి. అకౌంటబిలిటీ అంటే జవాబుదారీగా ఉండడం అనమాట. నాకు ఏదైనా పని అప్ చెప్పారు అనుకోండి, నేను ఆ పని చేయాలి. ఆ పని జరగలేదు అంటే నాకు పని చెప్పిన వాళ్ళకి నేను జవాబుదారీగా ఉండాలన్నమాట. అంటే అకౌంటబిలిటీ ఉండాలి. మనం పని చేసే దగ్గర మన మేనేజ్మెంట్కి మన అకౌంటబిలిటీ ఉండాలి. నా టీమ్ వర్కర్స్ బాధ్యత నాది. దిస్ ఇస్ కాల్డ్ అకౌంటబిలిటీ. అంటే ద లీడర్ షుడ్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ హిస్ వర్కర్స్. తన కింద పనిచేసే వర్కర్స్ యొక్క బాధ్యతను తీసుకోవాలి. హీస్ ఎంప్లాయీస్ పెర్ఫార్మింగ్ నైస్ ఆర్ నాట్, వాళ్ళు సరిగ్గా పనిచేస్తున్నారా లేదా అన్నది ఒక టీమ్ లీడర్ రెస్పాన్సిబిలిటీ అనమాట, అకౌంటబిలిటీ.
ఇఫ్ ఎనీ ప్రాబ్లం అరైజెస్ ఇన్ దిస్ టీమ్ అనుకోండి, నా టీంలో నా ఎంప్లాయీస్ మధ్యన ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ద లీడర్ షుడ్ ఐడెంటిఫై దట్ ప్రాబ్లం వెరీ క్విక్లీ అండ్ రెక్టిఫై దట్ ప్రాబ్లం వెరీ క్విక్లీ అనమాట. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఫస్ట్ ప్రాబ్లం ఐడెంటిఫై చేయాలి ఫాస్ట్గా. నా కింద పనిచేసే వర్కర్స్ ఏం ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం తెలుసుకోవాలి, దాన్ని గుర్తించాలి, దాన్ని ఇమీడియట్గా రెక్టిఫై చేసేయాలి. రెక్టిఫై అంటే ఉన్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. వెన్ యువర్ ప్రాబ్లమ్ ఈజ్ రెక్టిఫైయింగ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అనుకోండి, యువర్ టీమ్ మెంబర్స్ విల్ గెట్ బ్యాక్ ఆన్ హిస్ ఓన్ ట్రాక్. ఎప్పుడైతే నువ్వు ఆ ప్రాబ్లం అయిపోయిందనుకో మళ్ళీ వాళ్ళ పనిలో వాళ్ళు పడిపోతారు. దిస్ ఈస్ కాల్డ్ అకౌంటబిలిటీ. అంటే ద లీడర్ షుడ్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ హిస్ ఎంప్లాయీస్ అండ్ their performance. If any problem arise in his team, immediately he has to identify and quickly solve the problem as early as possible. Then only their team will come back on their track, on their work. Very fast they are coming back their work. Next, confidence. నమ్మకం కలిగించాలి. అంటే నా దగ్గర పనిచేసే టీం వర్కర్స్ అందరికీ లీడర్ ఆ టీం వర్కర్స్ మధ్యన కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి, నమ్మకం ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన బిజినెస్ రాలేదు, అవర్ బిజినెస్ ఈజ్ వెరీ డల్, దెర్ ఇస్ నో సేల్స్ ఆర్ డిక్రీజింగ్ డే టు డే, అమ్మకాలు పడిపోతున్నాయి, బిజినెస్ డల్ అయిపోతుంది. సో హీ షుడ్ మెయింటైన్ ద మొరల్. అంటే ఏంటంటే మన బిజినెస్, మన టీం, మన సేల్స్ పడిపోయినా మనం ఏం బాధపడాల్సిన అవసరం లేదు, మనం ధైర్యంగా ఉందాం అన్న ఒక కాన్ఫిడెన్స్ హీ హ్యాస్ టు క్రియేట్ అమాంగ్ హిస్ వర్కర్స్ అనమాట. వాళ్ళ వర్కర్స్ మధ్యన ఒక కాన్ఫిడెన్స్ అన్నది క్రియేట్ చేయాలి. వాడు ఇప్పుడు ఏం చెప్పాలి తెలుసా, ఇఫ్ సేల్స్ ఆర్ డల్, దెర్ ఇస్ నో డిమాండ్ ఇన్ ద మార్కెట్ అవర్ ప్రొడక్ట్స్, ద మార్కెట్ ఈస్ వెరీ డల్, నో ప్రాబ్లం. మనం ఎలా ఉండాలంటే కీప్ మూవింగ్ ఫార్వర్డ్, మనం ముందుకు వెళ్ళిపోతాం. మనకి ఏ ప్రాబ్లం, ఈరోజు నో సేల్స్, టుమారో నో సేల్స్, later after that no sales, in future our sales will increase. Like that confidence he has to create among his workers. Here the another topic is leadership styles. This is another important question in the examination point of view. Generally the leadership styles are 5 types anamata. Leadership style, ఇక్కడ స్టైల్ అంటే నా శైలి, నా పద్ధతి, నేను ఉండే విధానం, దాన్ని ఏమంటారంటే స్టైల్ అంటారు. అంటే ఆల్ లీడర్స్ ఆర్ నాట్ ఈక్వల్ అనమాట. ఎవ్రీ లీడర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ లీడర్స్. ఒక లీడర్కు ఉన్న క్వాలిటీస్, ఒక లీడర్కు ఉన్న స్టైల్ వేరొక లీడర్కు ఉండదన్నమాట. సో వాట్ ఆర్ ద స్టైల్స్ ఆఫ్ లీడర్షిప్ అంటే దేర్ ఆర్ 5 types. ద ఫస్ట్ వన్ ఈజ్ ఆటోక్రటిక్ స్టైల్ ఆఫ్ లీడర్షిప్. ద సెకండ్ వన్ ఈజ్ ట్రాన్సాక్షనల్ స్టైల్. ద థర్డ్ వన్ ఈజ్ డెమోక్రటిక్ అండ్ పార్టిసిపేటివ్ లీడర్షిప్ స్టైల్. ద ఫోర్త్ వన్ ఈజ్ transformational style. The fifth one is laissez-faire. అంటే there are 5 types of leadership అన్నమాట. The first one is autocratic style. Autocratic అంటే నిరంకుశత్వం అంటారు తెలుగులో. కానీ autocratic అంటే he never listens, he never consult anybody. ఎవరిని సంప్రదించడు, ఎవరు ఏ అడ్వైస్ ఇచ్చినా he never takes అన్నమాట. autocratic అంటే ఆటో అంటే only one person control all the decisions on his own belief. వాడే నిర్ణయం తీసుకుంటాడు, వాడి టీంకి సంబంధించిన ఏ నిర్ణయం అయినా సరే he only will the decision. He never take any advice from his team members. కొంతమంది లీడర్స్ ఎట్లా ఉంటారంటే మనం ఏదన్నా లీడర్ డెసిషన్ తీసుకునేటప్పుడు he కన్సల్ట్ హిస్ టీమ్ వర్కర్స్ అనమాట. అరే బాబు నేను వర్కర్స్ కన్సల్ట్ చేస్తాడు, అరే నేను ఈ డెసిషన్ తీసుకుంటున్నాను, ఇది బాగుంటుందా లేదా అని అడ్వైస్ తీసుకుంటాడు. బట్ దిస్ టైప్ ఆఫ్ లీడర్షిప్ ఆటోక్రేటిక్ అంటే వన్ పర్సన్ కంట్రోల్స్ ఆల్ ద డెసిషన్స్ ఆన్ హిస్ ఓన్ బిలీఫ్. తను నమ్ముకున్నదే చేస్తాడు తప్ప హీ నెవర్ టేక్ ఎనీ అడ్వైస్ ఫ్రమ్ హిస్ టీమ్ వర్కర్స్ అనమాట. మనకి దిస్ టైప్ ఆఫ్ ఆటోక్రేటిక్ స్టైల్ అనేది ఏంటంటే దిస్ టైప్ ఆఫ్ లీడర్షిప్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ అన్నమాట. దీన్ని మనం అంగీకరించకూడదు, దీన్ని మనం ఎంకరేజ్ చేయకూడదు. మనం కొన్ని పాలిటిక్స్లో కొంతమంది లీడర్స్ ఉంటారు, వరల్డ్ వైడ్లో కొంతమంది ఆటోక్రటిక్ లీడర్స్ ఉంటారు. ఎగ్జాంపుల్ ఇరాక్లో సద్దాం హుస్సేన్, వాడు ఆటోక్రటిక్ లీడర్ అనమాట. వాడు ఎప్పుడు కూడా హీ నెవర్ టేక్ ఎనీ అడ్వైస్ ఫ్రమ్ హిస్ పబ్లిక్ రిగార్డింగ్ హిస్ అడ్మినిస్ట్రేషన్. నేను ఎలా పరిపాలిస్తున్నాను, నేను చేసే రూలింగ్ బాగుందా అని ఎప్పుడు అడగలేదు వాడు. వీడు ఏం చేస్తే అది పబ్లిక్ యాక్సెప్ట్ చేయాల్సిందే. చివరికి ఆ పబ్లిక్ చేతిలోనే వాడు చనిపోవడం, అంటే ఆ పబ్లికే వాడిని
చప్పించేలాగా చేశారనమాట. అంటే దిస్ ఇస్ కాల్డ్ ఆటోక్రటిక్ స్టైల్. అంటే వన్ పర్సన్ విల్ టేక్ ఆల్ ద డెసిషన్స్ ఆన్ హిస్ ఓన్ బిలీఫ్. తను నమ్ముకున్నది చేస్తాడు తప్ప ఈ నెవర్ టేక్ ఎనీ డెసిషన్ ఫ్రమ్ హిస్ టీమ్ వర్కర్స్. తన టీమ్ వర్కర్స్ నుంచి అలాంటి అడ్వైస్ తీసుకోరు. ద నెక్స్ట్ వన్ ఈజ్ ట్రాన్సాక్షనల్ స్టైల్. ట్రాన్సాక్షనల్ స్టైల్ అంటే దిస్ టైప్ ఆఫ్ లీడర్, ఈ లీడర్ ఏం చేస్తారంటే వీడి స్టైల్ ఎలా ఉంటుందంటే ఈజ్ సెట్టింగ్ ద గోల్స్, సెట్టింగ్ ద క్లియర్ గోల్స్ టు హిస్ ఫాలోవర్స్, టు హిస్ వర్కర్స్. ఒక పర్టికులర్ గోల్ అంటే ఒక క్లియర్ గోల్, ఒక క్లియర్ ఆబ్జెక్టివ్ సెట్ చేసి వాళ్ళ వర్కర్స్కి ఇస్తాడు. ఒరే నాన్న ఈ పని మీరు ఈ టైంలో చేసేయాలి. ఇఫ్ హిస్ ఫాలోవర్స్ డన్ దట్ వర్క్ విత్ ఇన్ దట్ టైం అనుకోండి, he will give rewards, he will give rewards and a bonus to his followers, to his workers. అరే మీరు ఇన్ టైంలో వర్క్ చేశారు కాబట్టి నేను మీకు రివార్డ్స్ ఇస్తున్నాను, ఎప్రిసియేషన్ ఇస్తున్నాను అని చేస్తాడు. ఇఫ్ he did not their work within the time అనుకోండి, ఒకవేళ పొరపాటున వాడి టీమ్ వర్కర్స్ వాళ్ళ వర్క్ని ఇన్ టైంలో చేయలేదనుకోండి, ఫినిష్ చేయలేదనుకోండి, he will give the punishment to his workers. అంటే ఎలాంటి పనిష్మెంట్ ఇస్తాడంటే వాడి శాలరీని కట్ చేయడం, గివింగ్ మోర్ వర్కింగ్ అవర్స్, పనులు ఎక్కువగా చెప్పడం, వర్కింగ్ అవర్స్ని పెంచడం, బోనస్ని ఇవ్వకపోవడం, ఇలాంటి పనిష్మెంట్ ఇస్తారనమాట. సో ట్రాన్సాక్షనల్ స్టైల్ అంటే దిస్ టైప్ ఆఫ్ లీడర్ ఈ సెట్టింగ్ ద క్లియర్ ప్రాపర్ ఆబ్జెక్టివ్స్ అండ్ గోల్స్ టు హిస్ ఫాలోవర్స్. ఒక క్లియర్ ఆబ్జెక్టివ్, ఒక పర్టికులర్ గోల్ని సెట్ చేస్తాడు. ఇఫ్ ద డన్ ఇన్ టైమ్ ద గోల్ అనుకోండి, వాడు వర్కర్స్ విత్ ఇన్ ద టైం ఆ గోల్ రీచ్ అయితే హీ విల్ గివ్ ద రివార్డ్స్ లైక్ బోనస్, హైకింగ్ ద సాలరీ, జీతాన్ని పెంచడం అట్లాంటివి అనమాట. ఇఫ్ దే డిడ్ నాట్ ద వర్క్ ఫినిష్ విత్ ఇన్ ద టైం అనుకోండి, హీ విల్ గివ్ ద పనిష్మెంట్. ఈ టైంలో పని కంప్లీట్ కాకపోతే హీ విల్ గివ్ ద పనిష్మెంట్ లైక్ కటింగ్ ద సాలరీస్, కటింగ్ ద బోనస్, ఇంక్రీజింగ్ దర్ వర్కింగ్ అవర్స్ లైక్ దట్ అనమాట. దెన్ నెక్స్ట్ వన్ డెమోక్రటిక్ అండ్ పార్టిసిపేటివ్ లీడర్షిప్ స్టైల్. డెమోక్రటిక్ స్టైల్ అన్నా పార్టిసిపేటివ్ స్టైల్ అన్నా బోత్ ఆర్ సేమ్ మీనింగ్ అనమాట. అంటే దిస్ టైప్ ఆఫ్ లీడర్, ఈ లీడర్ ఏం చేస్తారంటే హీఈస్ ఇన్వైటింగ్ ఆల్ హిస్ ఫాలోవర్స్ వైల్ డెసిషన్ మేకింగ్. అంటే ఈ లీడర్ ఎప్పుడైనా ఒక నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు హీ ఇన్వైట్స్ ఆల్ హిస్ ఫాలోవర్స్, తన ఫాలోవర్స్ అందరినీ ఇన్వైట్ చేస్తాడు. ఒరే బాబు నేను సో అండ్ సో డెసిషన్ తీసుకుంటున్నాను, మీ పార్టిసిపేషన్ ఉండాలి. నేను ఈ నిర్ణయం తీసుకునేటప్పుడు మీరందరూ పార్టిసిపేట్ చేయండి. నేను తీసుకునే నిర్ణయం, ఇఫ్ వాట్ ఎవర్ డెసిషన్ టేకింగ్ బై మీ వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్, నేను తీసుకునే నిర్ణయం ఇట్ ఈస్ యాక్సెప్టబుల్ ఆర్ నాట్, నేను తీసుకునే నిర్ణయం బాగుందా లేదా అని వాళ్ళ టీమ్ మెంబర్స్ని అడుగుతాడన్నమాట. అండ్ ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే దిస్ టైప్ ఆఫ్ లీడర్షిప్ ఇట్ ఎంకరేజెస్ ద టీమ్ వర్కర్స్ అనమాట. మన కింద పనిచేసే టీమ్ మెంబర్స్కి, టీమ్ వర్కర్స్కి ఇట్ ఈస్ అన్ ఎంకరేజ్మెంట్. అరే మన లీడర్ ఏదైనా డెసిషన్ తీసుకున్నప్పుడు మనల్ని కన్సల్ట్ చేస్తున్నాడు రా, మనం పార్టిసిపేట్ చేసేటట్లు చేస్తున్నాడు. సో దే ఫీల్ హ్యాపీ, దే ఫీల్ సాటిస్ఫాక్షన్ రిగార్డింగ్ హిస్ లీడర్ అనమాట. దేర్ లీడర్ అంటే వాళ్ళ లీడర్ పట్ల వాళ్ళు సాటిస్ఫై ఉంటారు. దే ఫీల్ హ్యాపీ అబౌట్ దేర్ లీడర్ అనమాట. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మేషనల్ స్టైల్. ట్రాన్స్ఫార్మేషనల్ స్టైల్ అంటే దిస్ టైప్ ఆఫ్ లీడర్షిప్ స్టైల్ ఎలా ఉంటుంది, ఈజ్ ఆల్వేస్ ఎన్హాన్స్ ద మోటివేషన్ అండ్ మొరల్ టు హిస్ ఫాలోవర్స్. ఎన్హాన్స్ ద మోటివేషన్ అండ్ మొరల్ అంటే ఏంటంటే వీడు ఎప్పుడు కూడా వాళ్ళ కింద పనిచేసే వర్కర్స్ని ఎప్పుడు కూడా ఈజ్ ఆల్వేస్ ఎన్హాన్స్ దర్ మోటివేషన్, ప్రేరేపిస్తూ ఉంటాడు అనమాట. అరే మీరు బాగా చేస్తున్నారా అంటే, మొరల్ అంటే ధైర్యాన్ని నింపుతాడు అనమాట. మీరు బాగా చేస్తున్నారు అంటే ఒక ధైర్యాన్ని ఇస్తాడు. ఎలా ఇస్తాడు ఆ ధైర్యం అంటే ఈ ట్రస్ట్ ఆల్ హిస్ వర్కర్స్, తన కింద పనిచేసే వర్కర్స్ని నమ్ముతాడు అనమాట. అరే నాకు మీ మీద నమ్మకం ఉంది, మీరందరూ యు ఆర్ ఆల్ ద గుడ్ పెర్ఫార్మర్స్, గుడ్ వర్కర్స్, యు ఆర్ ఆల్ ద హార్డ్ వర్కింగ్ వర్కర్స్, ఐ ట్రస్ట్ యూ, ఐ బిలీవ్ యూ అని చెప్పి నమ్ముతాడు. అండ్ హీ షోస్ ద ఎంపతి టువర్డ్స్ హిస్ ఫాలోవర్స్ అనమాట. హీ షోస్ ద ఎంపతి టువర్డ్స్ హిస్ ఫాలోవర్స్ అంటే ఇక్కడ ఎంపతి అంటే ఏంటంటే ఈజ్ ఆల్వేస్ హీ హ్యాస్ ద కెపాసిటీ, హీ హ్యాస్ ద ఎబిలిటీ టు అండర్స్టాండ్ ద ఫీలింగ్స్ ఆఫ్ ద వర్కర్స్. వాళ్ళు పనిచేస్తున్నప్పుడు మన కింద పనిచేసే వర్కర్స్ యొక్క వాళ్ళు ఏం ఫీల్ అవుతారు, వాళ్ళ యాటిట్యూడ్ ఏంటి, వాళ్ళు ఏమన్నా కష్టంగా ఫీల్ అవుతున్నారా, హ్యాపీగా ఫీల్ అవ్వట్లేదా, ఎందుకు అట్లా ఉంది, ఈ ఎంపతి ఉంటుంది అనమాట. అంటే ఆడ వర్కర్స్ యొక్క ఫీలింగ్స్ని అర్థం చేసుకుంటాడు. ఇంకా లాస్ట్ వన్ ద లైసెస్ ఫెయిర్ అంటే, లైసెస్ ఫెయిర్ అంటే ఇట్ ఈస్ అ ఫ్రెంచ్ వర్డ్ అనమాట. లైసెస్ అంటే ఫ్రెంచ్లో లీవ్ ఎలోన్, వాళ్ళని వదిలేద్దాం,
అంటే దిస్ టైప్ ఆఫ్ లీడర్షిప్, ఈ లీడర్షిప్లో వీడి స్టైల్ ఎలా ఉంటుందంటే ఈజ్ ఆల్వేస్ గివింగ్ ఫ్రీ హ్యాండ్స్ టు హిస్ వర్కర్స్. ఎప్పుడు కూడా ఐఎమ్ ద బాస్, ఐఎమ్ ద లీడర్, ఐఎమ్ ద సుప్రీం. ఈ నెవర్ ఫీల్స్ లైక్ దట్. వాడు ఎప్పుడు అలా అనుకోరు. వాడు ఎప్పుడు ఏం చేస్తారంటే ఈజ్ గివింగ్ ఫ్రీ హ్యాండ్స్ టు హిస్ వర్కర్స్ వైల్ దే ఆర్ టేకింగ్ డెసిషన్, వైల్ దే ఆర్ డూయింగ్ వర్క్, when they are taking any డెసిషన్. వాళ్ళు ఏమేమి తీసుకున్నా, వాళ్ళు ఎలా పని చేసుకున్నా వీడు వాళ్ళకి ఫ్రీ హ్యాండ్స్ ఇస్తారనమాట. అరే మీకు నచ్చినట్టు చేయండి నాన్న, ఐ నెవర్ ఇంటర్ఫియర్ ఇన్ యువర్ వర్క్. నాకు కావాల్సిందల్లా ఏంటంటే టు ఫుల్ఫిల్ అవర్ గోల్. మీరు నా గోల్ మాత్రం ఫుల్ఫిల్ చేయండి, నేను మీకు సెట్ చేసిన గోల్ మాత్రం ఫినిష్ చేయండి, మీకు ఎలా పని కావాలంటే అలా పని చేసుకోండి అని చెప్తాడు అన్నట్టు వాడు వర్కర్స్. వాడిని ఏమంటారంటే లైసెన్స్ ఫెయిర్. Again we are coming back. The first one is there are 5 types of leadership. The first one is autocratic style. In this style only one person controls all his team members and workers. He only take a decision on his own belief, on his own. తన నిర్ణయంతోనే తీసుకుంటాడు. He never take any advice, never consult to his any team member. This is autocratic style, నిరంకుశత్వం. The second one is transactional style. Transactions అంటే this type of leader ఏం చేస్తాడంటే he is setting the clear goal or he is setting the clear objective to his followers, to his workers. If they done their work within the time, he giving rewards. He give rewards to his workers and employees like bonus, like hiking their salary. If they did not complete their work within the time, he will give the punishment, like they are cutting their salary, they are increasing the more working hours. Next one, democratic style or participative style, both carry same meaning. In this leader, this type of leader, he invites the participation while decision making. తన నిర్ణయం తీసుకునేటప్పుడు ఎప్పుడు కూడా తన టీం మెంబర్స్ని, తన టీం వర్కర్స్ని ఇన్వైట్ చేసి తన డెసిషన్ మీద ఒపీనియన్ అడుగుతాడు. దిస్ ఈజ్ అన్ ఎంకరేజ్మెంట్ టు హిస్ టీమ్ మెంబర్స్. వాళ్ళ టీమ్ మెంబర్స్కి ఒక ఎంకరేజ్మెంట్. వెన్ హీ ఈస్ ఇన్వైటింగ్ హిస్ టీమ్ మెంబర్స్, ద టీమ్ మెంబర్స్ విల్ ఫీల్ హ్యాపీ అండ్ దే ఫీల్ సాటిస్ఫైడ్ అబౌట్ దేర్ లీడర్ అనమాట. వాళ్ళ లీడర్ బట్టి వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు, సంతృప్తిగా ఉంటారు. ట్రాన్స్ఫార్మేషనల్ స్టైల్. దిస్ టైప్ ఆఫ్ లీడర్ ఆల్వేస్ ఎన్హాన్స్ దేర్ motivation and morale through various mechanisms like trust and empathy. ఎప్పుడు వాడు ఎంప్లాయీస్ని, వర్కర్స్ని మోటివేట్ చేస్తూ ఉంటాడు, వాళ్ళలో ధైర్యం నింపుతూ ఉంటాడు. హీ ట్రస్ట్ హిస్ వర్కర్స్ అండ్ హీ బిలీవ్స్ హిస్ వర్కర్స్. హీ షోస్ ద ఎంపథీ టువర్డ్స్ హిస్ వర్కర్స్. వాళ్ళ పట్ల సానుభూతి ఉంటుంది, వాళ్ళు పని చేసే పట్ల, అంటే వాళ్ళ ఫీలింగ్స్ని అర్థం చేసుకుంటూ ఉంటాడు. లైసెన్స్ ఫెయిర్, ద లాస్ట్ వన్. లైసెన్స్ మీన్స్ ఇట్ ఈస్ అ ఫ్రెంచ్ వర్డ్, డెరైవ్డ్ ఫ్రమ్ ద ఫ్రెంచ్ వర్డ్. లైసెన్స్ మీన్స్ లీవ్ ఎలోన్, వాడిని వదిలేద్దాం, ఒంటరిగా వదిలేద్దాం. జస్ట్ ఇట్ ఈస్ ఆపోజిట్ టు ద ఆటోక్రటిక్. ఆటోక్రటిక్లో వన్ పర్సన్ విల్ టేక్ ఆల్ ద డెసిషన్స్ అని చెప్తున్నాం. బట్ ఇక్కడ దిస్ లీడర్ విల్ గివ్ ఫ్రీ హ్యాండ్స్ టు హిస్ వర్కర్స్. దే హ్యావ్ ద ఫ్రీ చాయిస్, ద స్టైల్ ఆఫ్ వర్కింగ్. వాళ్ళు ఎలా చేయాలనుకుంటే అలా చేసుకోవచ్చు. ద ఎంప్లాయీస్ కెన్ చూస్ అప్రోప్రియేట్ సొల్యూషన్స్. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళకి కావాల్సిన సొల్యూషన్స్ వాళ్ళే తీసుకోవచ్చు. This is called the leadership style. Here another topic, the traits. TRAITS, traits. The traits of leadership. Traits and trait means is a different character of a person అన్నమాట. అందరి క్యారెక్టర్స్, అందరి విలక్షణత అంటారు తెలుగులో. అందరూ ఒకలా ఉంటుంది. అంటే ఎవ్రీ పర్సన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. అంటే మనం చూసే ఈ హ్యూమన్ బీయింగ్స్లో కానీ, పబ్లిక్లో కానీ, పర్సన్స్లో కానీ, లీడర్స్లో కానీ ఒక్కొక్క లీడర్ వేరే లీడర్లా ఉండడు. ద ట్రైట్స్ ఆఫ్ ద లీడర్షిప్ అంటే ఎలాంటి బిహేవియర్, ఎలాంటి లక్షణాలు ఉండాలి, అంటే ఎలాంటి విలక్షణాలు అంటే డిఫరెంట్గా ఎలా ఉండాలి. అంటే ద లీడర్షిప్లో, ట్రైట్స్ ఆఫ్ లీడర్షిప్లో ద ఫస్ట్ వన్ ఈజ్ మోరల్ క్యారెక్టర్. మోరల్ క్యారెక్టర్ అంటే నైతికత ఉండాలి. అంటే దాన్ని ఏమంటారంటే నైతిక విలువలు అంటారు, అంటే మోరల్ వాల్యూస్ అంటారు. అంటే వాడికి ఏముండాలి, ద లీడర్ మస్ట్ హ్యావ్ ద క్వాలిటీ. ట్రైట్ ఏంటంటే వాటికి ఉండాల్సిన సపరేట్ ఫీచర్ ఏంటంటే లోయల్టీ ఉండాలి, ఆనెస్ట్గా ఉండాలి,
ఎంపతి ఉండాలి, కైండ్నెస్ అండ్ గుడ్ హాబీస్. అంటే హియర్ ద మోరల్ క్యారెక్టర్ మీన్స్ ద లీడర్ మస్ట్ హ్యావ్ ద లోయలిటీ, విధేయత ఉండాలి, అండ్ ఆనెస్ట్, నిజాయితీ ఉండాలి, ఎంపతి, అండర్స్టాండ్ ద ఫీలింగ్స్ ఆఫ్ హిస్ వర్కర్స్, అండ్ కైండ్నెస్, మన కింద పనిచేసే వాళ్ళ పట్ల మనకి దయ ఉండాలి. అరే ఐఎమ్ ద బాస్, నేనే లీడర్, వీడంతా నా సబార్డినేట్స్, వీడు నా కింద పనిచేసేవాడు అని ఎప్పుడైనా తక్కువ చూడద్దు. షో సంథింగ్ కైండ్నెస్ టువర్డ్స్ యువర్ వర్కర్స్ అనమాట. నా కింద పనిచేసే వాడిని దయతో చూడాలి. అండ్ ద లీడర్ మస్ట్ హ్యావ్ ద గుడ్ క్వాలిటీస్, గుడ్ హాబీస్ ఉండాలి. అంటే ఒక లీడర్కి మంచి లక్షణాలు ఉండాలి. ఒక లీడర్కి మంచి లక్షణాలు లేవనుకోండి, అలవాట్లు లేవనుకోండి, ఆ కింద ఉన్న ఫాలోవర్స్ ఏమనుకుంటారు, అరే మన లీడరే ఈజ్ హ్యావింగ్ ద బ్యాడ్ హాబీస్గా, వాడికే మంచి లక్షణాలు లేవు అని చెప్పి మీ మీద ఒక నెగిటివ్ ఒపీనియన్ వాళ్ళకి వస్తుంది అనమాట. సో మోరల్ క్యారెక్టర్ మీన్స్ ద లీడర్స్ మస్ట్ హ్యావ్ ద లోయలిటీ అండ్ ఆనెస్టీ అండ్ ఎంపతి అండ్ కైండ్నెస్ అండ్ గుడ్ హాబీస్. అండ్ సెకండ్ వన్ ఈజ్ ఇంటెలిజెన్స్. ఇక్కడ ఇంటెలిజెన్స్ అంటే మేధావి, మేధస్సు, తెలివైన వాడు అని అంటారు. జనరల్గా చాలామంది ఏమనుకుంటారంటే ఐ నో ఎవ్రీథింగ్, నాకు అన్నీ తెలుసురా నువ్వు చెప్పేది ఏంటి అంటారు. దట్ ఈస్ ద ఫూలిష్నెస్ అనమాట. అంటే మనకు అన్నీ తెలుసు అన్నది ఫూలిష్నెస్, అంటే దాని మూర్ఖత్వం అంటారు. చాలామందికి చాలా వరకు ఏమీ తెలియదు. ఇంత అంటే మన లెక్చరర్స్ ఉందని చెప్తూ ఉంటారు, నాకు అన్నీ తెలుసురా బాబు. మన లీడర్స్ చెప్తుంటారు, నాకు అన్నీ తెలుసు మీరేం చెప్పేది అంటారు. అలా కాదు, మనకేం తెలియదు, మనకు తెలిసింది 0.00 కూడా ఉండదు. అంటే ఇంటెలిజెన్స్ అంటే మనం ఆల్వేస్ ఎబిలిటీ టు అక్వైర్ అండ్ అప్లై ద నాలెడ్జ్, ఎబిలిటీ టు అక్వైర్ ద నాలెడ్జ్. ఎప్పుడు కూడా నాయకుడు అన్నవాడు, లీడర్ ఎలా ఉన్నాడంటే ఈజ్ ఆల్వేస్ ట్రైంగ్ టు అక్వైర్ ద నాలెడ్జ్. ఇంకా నాకు జ్ఞానం కావాలి, ఇంకా నేను ఏదో నేర్చుకోవాలి, ఇంకా నేను మేధస్సుని సంపాదించాలి అని ఆలోచించాలి తప్ప ఎప్పుడు ఇంటెలిజెన్స్ నాకు అన్నీ తెలుసు అన్నట్టు ఆగిపోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ హీ నో సంథింగ్ అనుకోండి, కొన్ని విషయాలు బాగా తెలుసు. వెన్ హీఈస్ గోయింగ్ టు అప్లై, నీకు తెలిసిన జ్ఞానాన్ని, నీకున్న తెలివితేటని ఎప్పుడు అప్లై చేయాలో అని తెలుసుకోవడం కూడా వన్ టైప్ ఆఫ్ లీడర్షిప్, ట్రైట్ ఆఫ్ లీడర్షిప్. నాలెడ్జ్ ఉంటుంది చాలామందికి, మనకున్న నాలెడ్జ్ని వెన్ వీఆర్ గోయింగ్ టు అప్లై, నాకున్న పరిజ్ఞానాన్ని, నాకున్న తెలివితేటల్ని ఎప్పుడు పడితే అప్పుడు వాడకూడదు. వెన్ ద టైమ్ ఈస్ కమ్, ఆ టైం వచ్చినప్పుడు జస్ట్ అప్లై యువర్ నాలెడ్జ్ టు సాల్వ్ వాట్ ఎవర్ ప్రాబ్లమ్ యూ ఆర్ ఫేసింగ్. అంటే ప్రాబ్లం వచ్చినప్పుడు మనకున్న నాలెడ్జ్ని యూజ్ చేయాలన్నమాట, ఎప్పుడు యూజ్ చేయకూడదు. సో ఇంటెలిజెన్స్ అంటే ఎబిలిటీ టు అక్వైర్ ద నాలెడ్జ్, అంటే ఎప్పుడు కూడా ఇస్ ఆల్వేస్ జ్ఞానాన్ని సంపాదించుకుంటూ ఉండాలి లీడర్. అలాగే తను సంపాదించుకున్న ఇంటెలిజెన్స్ని ఎప్పుడు అప్లై చేయాలో అప్పుడు అప్లై చేయాలి. దాన్ని ఏమంటారంటే ఇంటెలిజెన్స్. ఇంటెలిజెన్స్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ లెర్నింగ్ ప్రాసెస్. అంటే ఏంటంటే ఇట్ ఈస్ లెర్నింగ్ ప్రాసెస్. మనం ఇందాక చెప్పాను ఐ నో ఎవ్రీథింగ్ అని చాలామంది అనుకుంటుంటారు, అది కాదు. లెర్నింగ్ అన్నది ఇట్ ఈస్ ఎ నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అనమాట. అంటే మనం నేర్చుకోవడం అన్నది ఈ జీవితకాలం నేర్చుకున్న ఇంకా మనం నేర్చుకున్నట్టే, మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. అందుకని ఏమంటారంటే లెర్నింగ్ ఈజ్ ఏ నెవర్ ఎండింగ్ ప్రాసెస్. నేర్చుకున్నాను రా, నాకు అన్నీ వచ్చేసేహా అంటారు, దట్ ఈస్ ఫూలిష్నెస్. అది రాంగ్ అనమాట, నిజం కాదు, మనం నేర్చుకోలేదు. ఎలా ఉండాలంటే లీడర్ ఈజ్ ఆల్వేస్ కీప్ లెర్నింగ్, నేర్చుకుంటూనే ఉండాలి. అండ్ హీ మస్ట్ హ్యావ్ ద క్రియేటివిటీ. అందరిలాగా కాదు, నాలో ఏదో కొత్తదనం ఉండాలి లీడర్కి. క్రియేటివిటీ ఉండాలి, ఏదైనా కొత్తగా చేయాలి, ఏదైనా కొత్త ఆలోచన మనం ఇంప్లిమెంట్ చేయాలి, క్రియేటివిటీ ఉండాలి. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ కెపాసిటీ ఉండాలి. మన టీం వర్కర్స్లో, మన టీంలో ఏదైనా ప్రాబ్లం వస్తే ఈజ్ రెడీ టు సాల్వ్ ద ప్రాబ్లం. ఎలాంటి సమస్య వచ్చినా సరే మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటట్టు ఉండాలి. దిస్ ఈజ్ కాల్డ్ ఇంటెలిజెన్స్. దెన్ రిలవెంట్ నాలెడ్జ్. రిలవెంట్ నాలెడ్జ్ అంటే ఏదైనా ఒక పర్టికులర్ విషయానికి సంబంధించిన పరిజ్ఞానం అనమాట. అంటే ఏదైనా ఒక విషయం, కంప్లీట్ నాలెడ్జ్ అబౌట్ ఏ పర్టికులర్ థింగ్. అరే నాకు దీని గురించి బాగా తెలుసురా. నాయకుడికి ఏమి ఉండాలంటే తన టీం గురించి కానీ, తన కంపెనీ గురించి కానీ, తను తీసుకునే డెసిషన్, దానివల్ల ఫ్యూచర్లో వచ్చే ఇంపాక్ట్స్ కానీ కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి వాడు. అంటే టోటల్ నాలెడ్జ్ రిగార్డింగ్ ఏ పర్టికులర్ థింగ్. అంటే తను ఏదైనా పని చేయాలంటే ఆ పని మీద పూర్తి అవగాహన ఉండాలి. దిస్ ఈజ్ కాల్డ్ ట్రైట్ అన్నమాట. సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఏంటంటే లీడర్ ఎప్పుడు కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఉండాలి. అరే నేను చేయగలను. అబౌట్ హీ స్కిల్స్,
నా పని మీద, నా స్కిల్ మీద నాకు కాన్ఫిడెంట్ అన్న ఫస్ట్ నీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటేనే దెన్ ఓన్లీ యూ కెన్ షో యువర్ స్కిల్ ఓవర్ యువర్ వర్కర్స్ అనమాట. నీకు స్కిల్ లేనప్పుడు మన ఎంప్లాయీస్ని, మన వర్కర్స్ని మనం మోటివేట్ చేయలేం. అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఈజ్ ఆల్వేస్ అబౌట్ హిస్ స్కిల్స్, ఈ మస్ట్ ద కాన్ఫిడెంట్ అబౌట్ హిస్ స్కిల్. తన స్కిల్ మీద, తన సామర్థ్యం మీద తన నమ్మకం ఉండాలి. ఎబిలిటీ టు యాక్సెప్ట్ అండ్ ట్రస్ట్ హిమ్సెల్ఫ్. ఎబిలిటీ టు యాక్సెప్ట్, ఎలాంటివి వచ్చినా సరే నేను ఫేస్ చేయగలను, ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఐఎమ్ రెడీ టు యాక్సెప్ట్ వాట్ ఎవర్ ప్రాబ్లం ఐఆమ్ గెటింగ్. నాకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా యాక్సెప్ట్ చేసే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. అండ్ ట్రస్ట్ హిమ్సెల్ఫ్, తను తాను నమ్ముకోవాలి. ఎస్ ఐఎమ్ ద లీడర్, నేను లీడర్గా పనికొస్తాను, ఐఎమ్ ద సక్సెస్ఫుల్ లీడర్ అని వాడి మీద వాడికి నమ్మకం ఉండాలి. చాలామంది స్టూడెంట్స్లో వాళ్ళకి ఒక ఫీలింగ్ అనమాట, ఏమంటుందంటే అరే నేనేం చేయలేనురా, నేనేం సాధించలేనురా, ఐఎమ్ అనేబుల్ టు డూ ఆల్ దీస్ థింగ్స్ రే, నాకు అన్ని మార్క్స్ రావరా అని అనుకుంటుంటారు. నాట్ లైక్ దట్. ట్రస్ట్ యువర్ సెల్ఫ్. నిన్ను ఫస్ట్ నిన్ను నువ్వు నమ్ముకోవాలి. అంటే లీడర్ ట్రస్ట్ హిమ్సెల్ఫ్. ఆ లీడర్ ఫస్ట్ తాను నమ్ముకోవాలి. నీకు ఎవరు ఇష్టమరా అంటే మనం చాలామంది పేరు చెప్తుంటాం, నాకు ఆడిష్టం వీడిష్టం అని. నాట్ లైక్ దట్. ఎవరు ఇష్టమరా అంటే నాకు నేనే ఇష్టం అని చెప్పాలి. నీకు ఏ పేరు ఇష్టంరా అంటే ఆడి పేరు వీడి పేరు కాదు, నా పేరే ఇష్టం, నా పేరే నా ఇష్టం. అంటే ఫస్ట్ మనల్ని మనం ఇష్టపడాలి, మనల్ని మనం నమ్ముకోవాలి. ట్రస్ట్ అవర్ సెల్ఫ్ ఫస్ట్, దెన్ యూ కెన్ ట్రస్ట్ అదర్స్ అనమాట. నిన్ను నువ్వు నమ్ముకోవాలి ఫస్ట్. లీడర్ ఉన్నవాడు ఎప్పుడు తాను నమ్ముకోవాలన్నమాట. డిజైర్ టు ఇన్ఫ్లుయెన్స్ అదర్స్. డిజైర్ ఎప్పుడు లీడర్ అన్నవాడు ఎలా ఉండాలంటే ఇన్ఫ్లుయెన్స్ అదర్స్. వాడి కింద చాలామంది వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసే డిజైర్ ఉండాలి. అరే నా యాటిట్యూడ్ తోటి, నా బిహేవియర్ తోటి, నా కమిట్మెంట్ తోటి ఐ విల్ ఇన్ఫ్లుయెన్స్ మై ఫాలోవర్స్, మై వర్కర్స్. నేను వాళ్ళని ప్రేరేపించగలను, వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయగలను, నా ప్రభావం వాళ్ళ మీద చూపించగలను. ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ అనమాట. ఇన్ఫ్లుయెన్స్ అదర్స్ అంటే ఏంటంటే, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్. గాంధీ గారు మాట చెప్తే ఆ రోజుల్లో బిఫోర్ అంటే ఇండిపెండెన్స్ టైంలో కానీ, ఫ్రీడమ్ ఫైటింగ్ జరుగుతున్న టైంలో కానీ గాంధీ గారు ఒక మాట చెప్తే మన ఇండియన్స్ అందరూ ఆయన ఏం చెప్తే చేసేసేవారంట. ఎందుకంటే హీఈస్ ద లీడర్, ఆయన ఏం చెప్పినా చేసేసేవారు. గాంధీ గారికి ఒక నమ్మకం ఉంటుంది అనమాట, మనం ఫ్రీడమ్ ఫైట్ చేద్దాం, మనం హంగర్ స్ట్రైక్ చేద్దాం, బాయ్కాట్ చేద్దాం, బాయ్కాట్ ద ఫారెన్ గుడ్స్, ఏదేదో స్లోగన్స్ ఇచ్చేవారు. ఆయన చెప్పిన ప్రతి మాటని ఆయన ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే ఆయన చెప్తే చేసేసేవారు. ఎందుకు అలా చేశారంటే వై హీ బికేమ్ ద లీడర్ ఆఫ్ ద నేషన్ అని ఎందుకన్నారంటే, ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక తల్లి తన కొడుకుని గాంధీ గారి వరకు తీసుకెళ్ళిందంట. ఆ కొడుకు రోజు బెల్లం తినే అలవాటు అనమాట, విపరీతంగా రోజు బెల్లం తినేస్తుంటే ఆ తల్లి ఆ కొడుకుని ఎన్నోసార్లు చెప్పిందంటే ఎందుకురా రోజు బెల్లం తింటున్నావు అని చెప్పి తిడితే, నువ్వు మానేనా బెల్లం తినకరా, ఎప్పుడైనా ఒకసారి తినరా అంటే, ఆ అబ్బాయి అంటే నేను తింటానని. మానేరా అంటే నేను మా గాంధీ తాత చెప్తే తప్ప నేను మానను అని చెప్పాడంట తల్లితో. నేను మా గాంధీ తాత నువ్వు బెల్లం తినద్దురా అని చెప్తే నేను మానేస్తానమ్మా, నువ్వు చెప్తే నేను మానను అన్నాడు. అప్పుడు ఈ తల్లి ఆ కొడుకుని తీసుకుని గాంధీ గారి దగ్గరికి వెళ్ళిందంట. వెళ్తే ఆ గాంధీ గారి దగ్గరికి వెళ్ళి చెప్పిందంట, తాతగారు మా అబ్బాయి బెల్లం విపరీతంగా తినేస్తున్నాడు, మీరు ఒక మాట చెప్పండి రా, బెల్లం తినదురా నాన్న ఒక మాట చెప్పండి సార్, నేను మానేస్తానంటే. తాత నువ్వు చెప్తే మానేస్తానంటాడు అబ్బాయి. గాంధీ గారు అంటారు, అమ్మ నేను కొద్దిగా బిజీగా ఉన్నాను, ఒక 1 month తర్వాత రా అమ్మ, నేను అప్పుడు చెప్తాను మీ అబ్బాయికి మాట. సరే ఇదేంటి తాతగారు ఈ ఒక మాట చెప్పడానికి 1 month 1 నెల రోజులు టైం అడిగారండి అని చెప్పి ఈ తల్లి కొడుకుని తీసుకుని వెళ్ళిపోయారు. 1 month తర్వాత మళ్ళీ ఆ కొడుకుని తీసుకుని గాంధీ గారి దగ్గరికి వచ్చిందంట. వచ్చి గాంధీ గారు మీరు చెప్తారా అంటే అప్పుడు గాంధీ తాత ఆ అబ్బాయితో చెప్పాట, నాన్న ఈ రోజు నుంచి నువ్వు బెల్లం తినటలేదు అన్నాడు. తినద్దు తినకూడదు అన్నాడు. అలాగే తాత నేను ఈ రోజు నుంచి బెల్లం తినడం మానేస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. ఈ తల్లి గాంధీ గారిని అడిగిందంటే, ఏంటి తాత ఈ మాట 1 month బ్యాక్ వచ్చినప్పుడు ఆ ఒక్క ముక్క చెప్పేస్తే మా వాడు మానేసేవాడు కదా 1 month బ్యాకే అంటే, అమ్మ నేను కూడా రోజు బెల్లం తింటాను, నాకు రోజు బెల్లం తినే అలవాటు ఉంది, నేను బెల్లం తింటూ నాకున్న అలవాటుని నువ్వు మానేసుకోరా అని చెప్తే నేను లీడర్ని ఎలా అవుతానమ్మా అని అంటే, దిస్ ఈస్ కాల్డ్, దీన్ని ఏమంటారంటే ఆనెస్ట్ కమిట్మెంట్. అంటే హియర్ డిజైర్ టు ఇన్ఫ్లుయెన్స్ అదర్స్ అంటే ఇట్ ఈస్ అన్ ఎసెన్షియల్ స్కిల్ ఆఫ్ ఎ లీడర్, ఒక ముఖ్యమైన క్వాలిటీ అన్నమాట. బిల్డింగ్ ద ట్రస్ట్ ఈజ్ ఫాలోవర్స్, ఆ ఫాలోవర్స్లో ఒక ట్రస్ట్ అనేది నమ్మకం అన్నది వీడు కల్పించాలి, వీడు ప్రేరేపించాలి.
ఎప్పుడు ఎలా ప్రేరేపించారంటే హిస్ యాటిట్యూడ్, అతని నడవడిక, అతని వైఖరి, హిస్ ఆనెస్ట్, అతని నిజాయితీ, అతని కమిట్మెంట్, అతని దృఢ సంకల్పం. సో దిస్ ఈస్ కాల్డ్ ద ట్రైట్స్ ఆఫ్ ద లీడర్షిప్. ద ఫస్ట్ వన్ ఈస్ moral character, the second one is intelligence, the third one is relevant knowledge, the fourth one is self-confidence, the fifth one is desire to influence others. Moral character అంటే నైతికత ఉండాలి, loyalty ఉండాలి, honest, empathy, kindness, good hobbies. And intelligence అంటే it is ability to acquire the knowledge and apply the knowledge when it is going to need. And learning, intelligence అనేది it is always learning process. It is a creativity, it is a problem solver. And relevant knowledge అంటే మనకి ఏదైనా ఒక పర్టికులర్ విషయం గురించి సంపూర్ణ పరిజ్ఞానం ఉండాలి, వాడే లీడర్ అవుతారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం అన్నది లీడర్లో చాలా ఇంపార్టెంట్ స్కిల్. వాడు దేనైనా సరే హీఈస్ ఎబిలిటీ టు యాక్సెప్ట్ ఎనీథింగ్. ఏదైనా ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా వాడు యాక్సెప్ట్ చేసేటట్టు ఉండాలి. అండ్ ట్రస్ట్ హిమ్సెల్ఫ్, ఫస్ట్ వాడికి వాడు నమ్మకం కలిగించుకోవాలి, వాడిని వాడు నమ్ముకోవాలి. అండ్ ఫిఫ్త్ వన్ డిజైర్ టు ఇన్ఫ్లుయెన్స్ అదర్స్. డిజైర్ టు ఇన్ఫ్లుయెన్స్ అదర్స్ అంటే ఇతరుల వారిని నేను ప్రేరేపించాలి అన్న కోరిక వాడికి ఉండాలి. ఇట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ బిల్డింగ్ ట్రస్ట్ టు హిస్ ఫాలోవర్స్ విత్ హిస్ attitude and his honest and his commitment. Here next another topic, skills of leadership. Skills of leadership అంటే స్కిల్ అంటే నైపుణ్యం, అంటే దీన్ని టాలెంట్ అని కూడా చెప్పచ్చు. మనకున్న నైపుణ్యం, మనకున్న సామర్థ్యత. స్కిల్స్ ఆఫ్ ఎ లీడర్, ఒక లీడర్కి ఉండాల్సిన స్కిల్స్ ఏంటి? ద ఫస్ట్ వన్ ఈజ్ పేషెన్స్, ద సెకండ్ వన్ ఈజ్ యాక్టివ్ లిజనింగ్, ద థర్డ్ వన్ ఈజ్ reliability, and the fourth one is relationship building, the fifth one is innovation, the sixth one is developing leadership skills. And what are the skills of a leader? And here you write like this: patience, active listening, reliability, relationship building, innovation, developing leadership skills. The first one, patience. లీడర్ అన్న వాడికి పేషెన్స్ ఉండాలి. పేషెన్స్ అంటే ఏంటంటే ఓర్పు ఉండాలి. అంటే ఈజ్ ద లీడర్ ఆఫ్ ద సమ్ వర్కర్స్. కొంతమంది వర్కర్స్కి, కొంతమంది ఎంప్లాయీస్కి ఈజ్ ద లీడర్, ఈజ్ ద బాస్ అన్నమాట. వాడికి ఏముండాలి? పేషెన్స్ ఉండాలి, ఓర్పు ఉండాలి. అంటే హీ మస్ట్ హ్యావ్ ద కెపాసిటీ టు యాక్సెప్ట్ ఏ ప్రాబ్లం. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్ని అర్థం చేసుకునే పేషెన్స్ ఉండాలి. బీ కామ్, ఏదో ప్రాబ్లం వచ్చింది కదా అని చెప్పి ఎంప్లాయీస్ మీద యాంగ్రీ చూపించడం. డోంట్ షో ఎనీ యాంగ్రీ ఓవర్ హిస్ వర్కర్స్. కోపం వచ్చినప్పుడు వర్కర్స్ని ఇష్టం వచ్చినట్టు ట్రీట్ చేయడం, వాళ్ళని దూషించడం అట్లాంటివి చేయకూడదు అనమాట. ఈజ్ నాట్ ద లీడర్. లీడర్ అన్నవాడికి పేషెన్స్, ఓర్పు అన్నది చాలా ఇష్టం, చాలా ముఖ్యం అన్నమాట. బీ రిలాక్స్. ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, లీడర్ అన్నవాడు రిలాక్స్ అవ్వాలి. ఓకే, కొంత టైం తీసుకున్నాం, వెయిట్ ఫర్ సమ్ టైం. ఓకే, మనకు ప్రాబ్లం వచ్చింది, సాల్వ్ చేద్దాం, వెయిట్ ఫర్ సమ్ టైం. వెన్ ద టైమ్ ఇట్ విల్ కమ్, వెన్ ద టైమ్ కమ్స్ వీ విల్ సాల్వ్ ద ప్రాబ్లం. బట్ డోంట్ షో ఎనీ యాంగ్రీ ఓవర్ హిస్ వర్కర్స్ అనమాట. ఎప్పుడు ఓర్పు అన్నది చాలా ఇంపార్టెంట్. ఇది ఒక స్కిల్ అనమాట. ఎవరికైనా సరే ఓర్పు అనేది చాలా ముఖ్యం. నెక్స్ట్ వన్, యాక్టివ్ లిజనింగ్. లిజనింగ్ స్కిల్స్ అంటారు చాలామంది. లిజనింగ్ అంటే ఏంటంటే ఓర్పుగా వినాలి. మనం కొంతమంది చూస్తూ ఉంటాం, కొంతమంది మనం ఏదైనా చెప్తుంటే వాళ్ళు వినకుండా మధ్యలో మాట్లాడేస్తూ ఉంటారు. దిస్ ఈజ్ వెరీ బ్యాడ్ అనమాట. అట్లా మాట్లాడకూడదు. యాక్టివ్ లిజనింగ్ అంటే ఇట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ ఆఫ్ ఏ స్కిల్ ఆఫ్ ద లీడర్. అసలు మన వర్కర్స్ మనకి ఏం చెప్తున్నారు, వాళ్ళు చెప్పేది ఫుల్గా చెప్పనివ్వండి. టోటల్గా వాళ్ళు ఏం చెప్పాలన్న వాట్ దే వాంట్ టు టెల్, లెట్ దమ్ ఫినిష్, దెన్ యూ టాక్. ఫస్ట్ లిజన్ వాట్ దే ఆర్ టాకింగ్, వాట్ దే ఆర్ టెలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే లిజనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం అనుకుంటాం, కొంతమంది స్పీచెస్ అది వింటూ ఉంటాం టీవీలోనూ, ఏదైనా పెద్ద పెద్ద మీటింగ్స్కి అది వెళ్ళినప్పుడు వింటూ ఉంటాం, అరే చాలా బాగా మాట్లాడారు రా అంటారు. అంటే మనం వినటం వల్ల మనకి ఏమొస్తుందంటే మనం అనుకుంటాం, అరే పబ్లిక్లో నేను స్పీచ్ ఇవ్వాలరా, నేను పబ్లిక్ని అడ్రస్ చేస్తూ మాట్లాడాలి, ఒక దయాస్ మీద ఎక్కి మాట్లాడాలి అని అనుకుంటాం. కానీ మనకి షైనెస్ ఉంటుంది, మనకి భయం ఉంటుంది. అందుకని మనం ఫస్ట్ ఏమన్నాలంటే ఎవరైనా స్పీచ్ ఇస్తున్నారు అనుకోండి, ఫస్ట్ లిజన్ కేర్ఫుల్లీ వాట్ దే ఆర్ టెల్లింగ్, వినాలి. అది వినటం వల్ల మనకు ఉపయోగం ఏంటి తెలుసా? అరే నేను మాట్లాడితే వీళ్ళ మాట్లాడాలి,
అని మనం అర్థం చేసుకోవచ్చు. లేదంటే అరే నేను మాట్లాడాలి అంటే ఇలా మాత్రం మాట్లాడకూడదు ఇన్ ఫ్యూచర్లో అని ఒక తెలుస్తుంది అనమాట. అంటే లిజనింగ్ అన్నాడు, వినాలి ఫస్ట్. లీడర్ ఉన్న వాడికి పేషెన్స్తో పాటు లిజనింగ్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఆ లిజనింగ్ స్కిల్స్ లేదనుకోండి, ఈ నెవర్ బికమ్ ఏ లీడర్, వాడి లీడర్ కాలేదు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ యాక్టివ్ లిజనింగ్ అంటే, లిజనింగ్ ఈజ్ మోస్ట్ ఎసెన్షియల్ స్కిల్ ఆఫ్ ద లీడర్. ఇట్ ఈస్ ఎసెన్షియల్. బీ కాన్సన్ట్రేట్ వాట్ దిస్ వర్కర్స్ దే ఆర్ టెలింగ్. ఫస్ట్ లెట్ దమ్ ఫినిష్, దెన్ యూ టాక్. వాడు మాట్లాడి ఫస్ట్ విందాం, తర్వాత మనం వింటాం. లిసన్ విత్ ఆల్ సెన్సెస్, అన్ని రకాలుగా విని అన్ని రకాలుగా వాడిని అర్థం చేసుకో. దిస్ ఈస్ కాల్డ్ యాక్టివ్ లిజనింగ్ అనమాట. రిలయబిలిటీ అంటే ఏంటంటే విశ్వసనీయత అంటారు. అంటే లీడర్ అన్నవాడికి ఎప్పుడు కూడా ఇట్ ఈస్ అ మెజర్ ఆఫ్ కన్సిస్టెన్సీ అండ్ స్టెబిలిటీ అండ్ యాక్యురసీ. మెజర్ ఆఫ్ కన్సిస్టెన్సీ అంటే ఏంటంటే లీడర్ అన్నవాడికి స్టెబిలిటీ ఉండాలి, స్థిరత్వం ఉండాలి. కన్సిస్టెన్సీ అంటే ఈరోజు ఒక డెసిషన్ తీసుకొని నెక్స్ట్ 24 అవర్స్లో డెసిషన్ ఎవరే మన అలా వద్దు ఇట్లా మార్చేద్దాం, సమ్మదర్ డే మరి అది బాగాలేదా ఇలా చేద్దాం అట్లా చేద్దాం. ఫ్రీక్వెంట్గా వాడు తీసుకునే డెసిషన్స్ చేంజ్ చేసినా, వాడి యాటిట్యూడ్ మార్చుకున్నా, వాడు కమిట్మెంట్ని ఫుల్ఫిల్ చేయకపోయినా వాడు లీడర్ కాలేదు. అది స్కిల్ ఇట్స్ నాట్ ఎ స్కిల్ ఆఫ్ ఎ లీడర్. లీడర్ ఎలా ఉండాలంటే హీ మస్ట్ హ్యావ్ ద మెజర్ ఆఫ్ కన్సిస్టెన్సీ అంటే స్థిరత్వం ఉండాలి, స్టెబిలిటీ ఉండాలి, యాక్యురసీ ఉండాలి. అంటే పర్ఫెక్ట్ కరెక్ట్గా ఉండాలి. వాడు ఏ నిర్ణయం తీసుకున్నా యాక్యురేట్గా ఉండాలి. రిలేషన్షిప్ బిల్డింగ్ అంటే ఏంటంటే వాడి కింద పనిచేసే ఎంప్లాయీస్తో ఈ షుడ్ మెయింటైన్ ఏ పాజిటివ్ రిలేషన్షిప్ విత్ హిస్ కోవర్కర్స్, విత్ హిస్ ఎంప్లాయీస్, విత్ హిస్ వర్కర్స్. ఇట్ ఈస్ ఎ స్కిల్. నా కింద పనిచేసే వాళ్ళతో నేను రిలేషన్షిప్ బిల్డింగ్ చేసుకోవాలి. అంటే డెవలప్ ద రిలేషన్ బిల్డింగ్ అంటే ఏంటంటే ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తోటి నా వర్కర్స్ తోటి నేను ఒక మంచి ఆలోచనతోటి వాళ్ళతో రిలేషన్ డెవలప్ చేసుకోవాలి. మనం ఎప్పుడైతే పాజిటివ్ రిలేషన్ బిల్డప్ చేసుకున్నామో డెఫినెట్లీ యూ విల్ బికమ్ ఏ సక్సెస్ఫుల్ లీడర్ ఇన్ హిస్ ఆర్గనైజేషన్. వాడు డెఫినెట్గా ఒక మంచి లీడర్ అవుతాడు. అంటే వాడికి స్కిల్ ఉన్నట్టే. ఎప్పుడైతే వర్కర్స్లో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేశాడో, మంచి రిలేషన్షిప్ బిల్డప్ చేశాడో అంటే వాడికి స్కిల్ ఉన్నట్టే. నెక్స్ట్ ఇన్నోవేషన్ అంటే ఏంటంటే హియర్ ఇన్నోవేషన్ మీన్స్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అంటారు. నెవర్ బిఫోర్, ఎందుకంటే ఎప్పుడు లేదు, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. అంటే లీడర్ అన్నవాడు స్కిల్ న్యూ ఐడియాస్తో రావాలి. లీడర్ అన్నవాడు న్యూ మెథడ్తో రావాలి, న్యూ టెక్నిక్ని యూజ్ చేయాలి. వాడికి ఎలా ఉండాలంటే విజన్ ఆఫ్ ద ఫ్యూచర్ ఉండాలి. నేను అంటే వీడు ఇన్నోవేటివ్గా ఆలోచించాలి. 10 మంది లీడర్స్లా నేను ఆలోచించకూడదు. వీ షుడ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ లీడర్స్. వేరే లీడర్లా కాకుండా ఏదైనా నేను ఇన్నోవేటివ్గా ఆలోచించాలి. బికాస్ వెన్ హీస్ థింకింగ్ అండ్ ఈజ్ ఇన్ ఏ ఇన్నోవేటివ్ మేనర్ ఇట్ ఈస్ అ విజన్ ఫర్ ద ఫ్యూచర్ అనమాట. అంటే ఫ్యూచర్లో ఒక విజన్, ఒక ఐడియా వస్తుంది. అంటే లీడర్ ఉన్నవాడు ఇన్నోవేటివ్ ఎలా ఉండాలంటే he never ఫోకస్ ఆన్ ఇమీడియట్ సక్సెస్. నేను ఈరోజే లీడర్గా వచ్చేసాను, నేను ఈరోజు సక్సెస్ అయిపోయానంటే నాట్ లైక్ దట్. ఓకే, ఈరోజు సక్సెస్ అయ్యాం, మనం ఈరోజు సక్సెస్ కాదు, లైఫ్ లాంగ్ సక్సెస్ అయ్యేటట్టు ఉండాలి. అంటే లాంగ్ టర్మ్ గోల్స్ని రీచ్ అయ్యే సక్సెస్ ఉండాలి. అంటే అలాంటి ఇన్నోవేటివ్ ఐడియాస్ ద లీడర్ మస్ట్ హ్యావ్. అంటే ఇన్నోవేషన్ అనేది దిస్ ఇస్ ద వర్క్ స్కిల్ అనమాట. లాంగ్ టర్మ్ గోల్స్ మీద ఫోకస్ చేయాలి, విజన్ ఆఫ్ ద ఫ్యూచర్లో ఉండాలి. ఆ విజన్ ఆఫ్ ద ఫ్యూచర్ చేరుకోవాలి అంటే he should introduce a new ideas, new techniques, encourage the employees in a new way, in a new technique. Next, developing leadership skills. అంటే నాయకత్వ లక్షణాలని అభివృద్ధి చేసుకుంటూ ఉండాలి. మీకు ఇందాక చెప్పాను, డెవలపింగ్ అన్నది ఇట్ ఈజ్ అ నెవర్ ఎండింగ్ ప్రాసెస్. డెవలపింగ్ అంటే డెవలప్డ్ రా అంటారు. డెవలప్డ్ అనేది ఎప్పుడు ఉండకూడదు, డెవలపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనం ఎప్పుడు కూడా మన స్కిల్ లీడర్ అన్నవాడు ఈజ్ ఆల్వేస్ డెవలపింగ్ ఈజ్ లీడర్షిప్ స్కిల్స్. ఎప్పుడు డెవలప్ చేసుకోవాలి. ఎలా ఉండాలంటే మనం లీడర్షిప్గా డెవలప్మెంట్ కావాలి అంటే మనకి ఏముండాలి, స్కిల్ డిసిప్లైన్ ఉండాలి. డిసిప్లైన్ అంటే క్రమశిక్షణ ఉండాలి. మన లీడర్ అన్న వాడికి క్రమశిక్షణ ఉండాలి. అప్పుడే ఫాలోవర్స్కి ఒక గ్రేట్ ఇంప్రెషన్ వస్తుంది అనమాట. వాడు లీడర్ అనే మన లీడర్ ఈజ్ వెరీ మోస్ట్ డిసిప్లైన్డ్ పర్సన్ రా అంటారు. నెక్స్ట్, ఫీల్ రెస్పాన్సిబిలిటీ. బాధ్యత ఉండాలి. దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ డెవలపింగ్ లీడర్షిప్ స్కిల్ అనమాట. బాధ్యత ఉండాలి. నీ టీం పట్ల, నీ వర్కర్స్ పట్ల బాధ్యత ఉండాలి.
కీప్ లెర్నింగ్. ఎప్పుడు లీడర్ అన్నవాడు ఎప్పుడు ఆగిపోకూడదు. న్యూ మెథడ్స్ని, న్యూ ఐడియాస్ని, న్యూ థాట్స్ని తన వర్కర్స్కి ఇంట్రడ్యూస్ చేసేదానికి ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి. కీప్ లెర్నింగ్ ఆల్వేస్ అన్నమాట. కీప్ లెర్నింగ్. నెక్స్ట్ లోయల్టీ ఉండాలి. అంటే మన లీడర్కి నిజాయితీ ఉండాలి. నిజాయితీ అంటే విధేయత ఉండాలి. వాడు ఎంప్లాయీస్ పట్ల లోయల్టీ ఉండాలి. బికాస్ హీఈస్ ద మెంటర్ ఆఫ్ హిస్ ఫాలోవర్స్ అనమాట. మెంటర్ అంటే లీడర్ అన్నవాడు వాడు వర్కర్స్కు గురువు లాంటి వాడు. హీఈస్ ద మెంటర్. మెంటర్ అంటే గురువు అనమాట. హీఈస్ ద మెంటర్ ఆఫ్ హిస్ ఫాలోవర్స్. తన ఫాలోవర్స్కి ఒక గురువులా ఉండాలి. దిస్ ఈస్ డెవలపింగ్ లీడర్షిప్ స్కిల్స్. అండ్ అనదర్, టేక్ ద ఫీడ్బ్యాక్ ఇఫ్ ఎనీ లూప్ హోల్స్ అబౌట్ హిస్ లీడర్షిప్. నేను లీడర్గా ఉన్నాను, నా ఫీడ్బ్యాక్ తీసుకోండి. మీ వర్కర్స్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోండి. టేక్ ద ఫీడ్బ్యాక్ ఇఫ్ ఎనీ లూప్ హోల్స్ అబౌట్ మై సెల్ఫ్. యాజ్ ఎ లీడర్గా నేనున్నాను, ఫీడ్బ్యాక్ తీసుకోండి మీ వర్కర్స్ దగ్గర నుంచి. నాలో ఏమైనా లూప్ హోల్స్ ఉన్నాయంటే, నాలో ఏమైనా లుసుకులు ఉన్నాయా, నాలో ఇన్ఎఫిషియన్సీ ఉందా లేదా అన్నది హీ హ్యాస్ టు టేక్ ద ఫీడ్బ్యాక్ ఫ్రమ్ హిస్ వర్కర్స్ అనమాట. సో దిస్ ఈస్ కాల్డ్ స్కిల్స్ ఆఫ్ లీడర్షిప్. అగైన్ once patience, the skills of the leadership. The first one is patience. ఓర్పు ఉండాలి. He has to capacity to accept whatever problem he is getting from his team and be calm. ఎప్పుడు కామ్గా ఉండాలి. వచ్చినప్పుడు అరిచేయడం, కోపం చూపించడం. రిలాక్స్, వెయిట్ ఫర్ సమ్ టైం. ఓకే, మనకు ప్రాబ్లం వచ్చింది, వెయిట్ చేద్దాం కొంత టైం. మనకున్న ఓర్పు అన్నది ఉంటే యూ క్యాన్ సక్సెస్ ఇన్ ఎనీ ఫీల్డ్ అనమాట. ఓర్పు అన్నది చాలా ఇంపార్టెంట్. ఈరోజు మనకు సక్సెస్ కాలేదని చెప్పి మనం డిస్ప్రెస్ కావద్దు. బీ పేషెన్స్ అంటారు. అంటే ఓర్పు అనేది చాలా ఇంపార్టెంట్.